పార్కిన్సన్ అంటే ఏమిటి, ఏ రకంగా వస్తుంది, పార్కిన్సన్ ప్రారంభ లక్షణాలు ఎలా ఉంటాయి? పార్కిన్సన్ డిజీజ్ ఏ ఏజ్లోనే రావచ్చు. ఆర్బిడి రెమ్ స్లీప్ బిహేవియర్ డిజార్డర్ అంటారు. ఈ ఆర్బిడి ఒక 10 సంవత్సరాల ముందు నుంచి స్టార్ట్ అవ్వచ్చు. ఇది 3 సింటమ్స్ వస్తే 90% వాళ్ళకి పార్కిన్సన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ కలిపి ఉంటే చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి ఒకే రకమైన ట్రీట్మెంట్ ఉంటుందా? సో ఈ ట్రీట్మెంట్ వల్ల పూర్తిగా నయమవుతుందా? దీనికి ఎంతకాలం పడుతుంది ట్రీట్మెంట్? పార్కిన్సన్ డిజీజ్ అంటే పెరిగే జబ్బు. ఇట్ ఈస్ అ న్యూరో డీజనరేటివ్, అంటే నరాలు క్షీణించిపోయే జబ్బు. ఒక ప్రోటీన్ ఆల్ఫా సిన్యూక్లిన్ అని ఎక్కువ అయిపోయి నరాలని డ్యామేజ్ చేస్తుంది. లీవోడోపా అన్నది వి కన్సిడర్ ఇట్ టు బి ద మిరాకిల్ ఆఫ్ పార్కిన్సన్ డిజీజ్. అంటే అది లీవోడోపా వచ్చే ముందు. మీరు ఆల్మోస్ట్ దశాబ్దం పైగా ఈ పార్కిన్సన్ మీద విశేషమైన దృష్టి పెట్టి పనిచేస్తున్నారు. మనకు లెక్కలు చూస్తా అంటే భారత్లోని 7 లక్షల మంది పార్కిన్సన్ రోగులు ఉన్నట్టు తెలుస్తుంది. ఏడాదికి ఆల్మోస్ట్ 70,000కు పైగా కేసులు ఓన్లీ పార్కిన్సన్ నమోదైతే తెలుస్తున్నాయి. ఈ కేసులు పెరగడం గల కారణం ఏంటి? మనం కెన్ వి ప్రివెంట్ దీస్ డిసీజ్? ఇండియాలో ఎపిడెమియాలజికల్ స్టడీస్ చాలా తక్కువ. వైరల్ ఎపిడమిక్ తర్వాత కోవిడ్ రావడము, బర్డ్ ఫ్లూ రావడము, దీనివల్ల పెరిగే అవకాశం ఉంది. పార్కిన్సన్ కానీ, డిమెన్షియా కానీ, ఆల్జిమర్స్ కానీ అంటే ఒక జాతికి చెందిన రోగాల్లా కనబడుతున్నాయి. వీటిలో సిమిలారిటీస్ ఏంటి, తేడాలు ఏంటి? పార్కిన్సన్ డిజీజ్, డిమెన్షియా, ఆల్జిమర్స్ అంటే ఇప్పుడు డిమెన్షియాలో ఒక భాగం ఆల్జిమర్స్ డిజీజ్. పార్కిన్సన్ డిజీజ్ అండ్ డిమెన్షియా ఇవి అన్నిటినీ కలిపి మేము ప్రోటీనోపతి న్యూరో డీజనరేటివ్ డిజీజ్ అని అంటాం. మీ దృష్టిలో పార్కిన్సన్ ఈజ్ మోర్ క్యూరబుల్ దాన్ డిమెన్షియా? పార్కిన్సన్ డిజీజ్ క్యూరబుల్ కాదు, బట్ మీరు బీబీఎస్లో చాలా నిష్ణాతులు. ఇది ఎంత ఎఫెక్టివ్గా ఉంటుంది? ఇది కదలికల్లో ఎంత మెరుగుపరుస్తుంది కదలికల్ని, అదే రకంగా నడకని ఎంత మెరుగుపరుస్తుంది? బీబీఎస్ అనేది చాలా ఎఫెక్టివ్ థెరపీ. అడ్వాన్స్ పార్కిన్సన్ డిజీజ్ అన్న పదంలో మేము యూజ్ చేస్తాం. ఇప్పుడు అడ్వాన్స్ పార్కిన్సన్ డిజీజ్ అంటే ట్రాంబోలైసిస్ అంటున్నాం కదా. ట్రాంబోలైసిస్ సరైన సమయంలో చేస్తే 20% మందిలో అసలు లక్షణాలు పూర్తిగా నయమయ్యే అవకాశం ఉంటుంది అంటున్నారు. కరెక్ట్. సో అంటే అది మన సకాలంలో అందించలేకపోవడం గల కారణం ఏంటి? థ్రాంబోలైసిస్ యొక్క ప్రాముఖ్యత ఏంటి? థ్రాంబోలైసిస్ చాలా ఇంపార్టెంట్. 4.5 hours లోపల పేషెంట్కి థ్రాంబోలైసిస్ అందిస్తే 70% వాళ్ళకి మొత్తం నార్మల్సీ రావచ్చు. అందించకపోవడానికి మెయిన్ రీజన్ దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఫాస్ట్ అన్న ఒక అక్రోనిమ్ ఉంది. అంటే హార్ట్ అటాక్ యాక్చువల్గా కొంచెం టైం ఇస్తుంది మనకు. ఒక 12 గంటలు దాకా ఆర్ 24 గంటల దాకా మనం మందు ఎక్కిస్తే ఇంప్రూవ్మెంట్ రావచ్చు. బ్రెయిన్ అంత టైం ఇవ్వదు. ఒక్కసారి బ్రెయిన్ 4.5 hours క్రాస్ అయితే మనం దాన్ని ఏం చేయలేము. దెర్ ఆర్ 2 types ఆఫ్ థ్రాంబోలైసిస్. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మెడ్ప్లస్ వన్ టీవీ. దేశంలోని ప్రముఖ డాక్టర్స్ను పరిచయం చేసే వేదిక డాక్టర్ స్టాకు స్వాగతం. ప్రస్తుతం మనం హైటెక్ సిటీలో ఉన్న యశోద హాస్పిటల్లో ఉన్నాము. మనతో ఉన్నారు డాక్టర్ రుక్మిణి మృదుల గారు. సో గత దశాబ్దానికి పైగా నిమ్స్లో సేవలు అందించి తన పేరిట ఆల్మోస్ట్ ఒక 100కు పైగా రీసెర్చ్ పేపర్స్ పబ్లిష్ కావడం మరో విశేషం. ప్రస్తుతం ఇక్కడ యశోదాలో PDMDRC అంటే పార్కిన్సన్ డిసీజ్ అండ్ మూవ్మెంట్ డిజార్డర్స్ రీసెర్చ్ సెంటర్ కి క్లినికల్ డైరెక్టర్గా వారు ఉన్నారు. సో పార్కిన్సన్ డిసీజ్ మీద తను ఎంతో విశేషమైన కృషి చేసి ఎన్నో పేపర్స్ను కూడా పబ్లిష్ చేశారు. సో ఈ పార్కిన్సన్ డిసీజ్తో పాటు స్ట్రోక్స్ ఏంటి, ముఖ్యంగా తను నిష్ణాతులైన DBS ఇది ఏ రకంగా పనిచేస్తుంది, అదే రకంగా రానున్న రోజుల్లో ఈ స్ట్రోక్స్ ఏ విధంగా పెరిగే అవకాశం ఉంటుంది, ముఖ్యంగా ఈ స్ట్రోక్స్ని మనం ప్రివెంట్ చేయాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అనే అంశాన్ని డాక్టర్ గారిని తెలుసుకుందాం. సో డాక్టర్ గారు నమస్తే అండి. నమస్కారం మేడం. ముఖ్యంగా మీరు పార్కిన్సన్ ఏదైతే వ్యాధి ఉందో ఈ వ్యాధి మీద విశేషమైన రీసెర్చ్ చేశారు, DBS మీద ఎంతో ప్రావీణ్యం సాధించారు. సో ముఖ్యంగా ఈ పార్కిన్సన్ అంటే ఏమిటి, ఏ రకంగా వస్తుంది? అంటే కొంతమంది అంటారు సో వృద్ధాప్యంతో వణుకు అనేది సహజము అని చెప్పేసి చూసి చూడకుండా వదిలేస్తారు. అసలు పార్కిన్సన్ ప్రారంభ లక్షణాలు ఎలా ఉంటాయి? పార్కిన్సన్ డిజీజ్ ఏ ఏజ్లోనే రావచ్చు. ప్రముఖంగా 60 సంవత్సరాల తర్వాత వస్తాయి. బట్ చిన్నపిల్లల్లో 20 సంవత్సరాల కింద నుంచి ఉన్న వాళ్ళకి కూడా రావచ్చు. సో పార్కిన్సన్ డిజీజ్లో
2 రకమైన సిమ్టమ్స్ అంటాము. ఒకటి మోటార్ అంటే మనకి మూమెంట్ రిలేటెడ్ సిమ్టమ్స్ ఒకటి ఉంటాయి, అండ్ నాన్ మోటార్ సిమ్టమ్స్ అని. ఇప్పుడు మోటార్ అప్పటికి కొంచెం చేతులు కాళ్ళు టైట్ అవ్వడం, స్టిఫ్ అయిపోవడము, స్లో అయిపోవడం. మోస్ట్ ఇంపార్టెంట్ సిమ్టమ్ పార్కిన్సన్ డిజీజ్లో కొంచెం అన్నీ స్లో అవ్వడం, మాట స్లో అవ్వడము, నడక స్లో అవ్వడము, తినడం స్లో అవ్వడము. మోస్ట్ ఇంపార్టెంట్ సిమ్టమ్ అనేది స్లోనెస్ ఉంటేనే పార్కిన్సన్ డిజీజ్ అని అనుకుంటాము. దాంతోపాటు వణుకు పార్కిన్సన్స్ డిజీజ్లో రెస్ట్ ట్రెమర్ అంటాం. అంటే మామూలుగా కూర్చున్నప్పుడు చేతులు వణుకడం స్టార్ట్ అవుతాయి ఫస్ట్లో, బిగినింగ్లో. తర్వాత ఏం పని చేస్తున్నా లేకపోతే కంటిన్యూస్గా వణుకుతూ ఉండొచ్చు చేతులు కానీ కాళ్ళు కానీ. బట్ ఇనీషియల్ స్టేజెస్లో రెస్ట్లో ఉన్నప్పుడే వణుకు వస్తాయి. ఆ టైంలో సపోజ్ ఏదైనా పట్టుకున్నారు, వస్తువు పట్టుకున్నారు, లేకపోతే ఏదైనా పని చేస్తున్నారు అనుకోండి, ఆ టైంలో ఆ వణుకు తగ్గిపోతుంది ఫస్ట్ బిగినింగ్లో. యూజువల్గా ఒకవైపే స్టార్ట్ అవుతుంది, ఏదైనా కుడి వైపైనా ఎడం వైపైనా వణుకు స్టార్ట్ అవుతుంది. చేతుల్లో వణుకు స్టార్ట్ అవ్వడంతో కామన్. ఈ రెస్ట్ ట్రెమర్ అన్నది చేతులకు కాళ్ళకి కాకుండా మనకి చిన్ దగ్గర, కొంచెం లిప్స్ దగ్గర కనిపించవచ్చు. దీంతో పాటు వాళ్ళ మాట కొంచెం తక్కువ అయిపోతుంటుంది. దే బికమ్ మోర్ అండ్ మోర్ సాఫ్ట్ అయిపోతారు. అంటే గట్టిగా మాట్లాడలేరు, చాలా నెమ్మదిగా మెల్లగా మాట్లాడడం స్టార్ట్ చేస్తారు. వాళ్ళ హ్యాండ్ రైటింగ్ చిన్నగా అయిపోతుంది. సో రాసేటప్పుడు ఇది మైక్రోగ్రఫీ అంటారు, చిన్నగా అయిపోతూ ఉంటుంది హ్యాండ్ రైటింగ్. సో చాలా మంది పేషెంట్స్కి ఆ రాతతో స్టార్ట్ అయ్యేటప్పుడు వాళ్ళు కనిపించగలుగుతారు. అంటే అడిగితే వాళ్ళకి ముందు మెల్లగా చిన్నగా అవుతూ వస్తూ ఉంటుంది. సో దట్ క్యాన్ బి ఐడెంటిఫైడ్ ఎర్లీ. ఇవి మోటార్ సిమ్టమ్స్. నాన్ మోటార్ సిమ్టమ్స్ వేరే రకంగా ఉంటాయి. కొందరికి యాంగ్జైటీ, డిప్రెషన్ ఫస్ట్ స్టార్టింగ్లో బిగినింగ్లో ఉండొచ్చు. ఎక్కువ చెమటలు కారడము, ఎండకి వెళ్తే వాళ్ళు తట్టుకోలేకపోవడము, నిద్రలో కలవరింతలు రావడము. కలవరింతలు అంటే కళలు అందరికీ వస్తాయి, బట్ కళల్ని ఎనాక్ట్ చేయడం అంటాం, డ్రీమ్ ఎనాక్ట్మెంట్ అని. సో కళలు వచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడడము, ఆ కళలో ఏదో నడుస్తున్నప్పుడు, లేకపోతే చేతులు కాళ్ళు ఆడించడము, పక్కన వాళ్ళని కొట్టడము, అలాంటి దాన్ని ఆర్బిడి, రెమ్ స్లీప్ బిహేవియర్ డిజార్డర్ అంటారు. ఈ ఆర్బిడి ఒక 10 సంవత్సరాల ముందు నుంచి స్టార్ట్ అవ్వచ్చు. సో పేషెంట్స్ విత్ పార్కిన్సన్స్ డిజీజ్ వాళ్ళకి ఇది ఒక లక్షణం. వాసన తెలియకపోవడం. నార్మల్గానే ఆడవాళ్ళకి మగవాళ్ళకి వాసనలో కొంచెం తేడా ఉంటుంది. ఆడవాళ్ళు కొంచెం ఎక్కువ వాసన తెలుస్తుంది, మగవాళ్ళు కొంచెం తక్కువ తెలుస్తుంది. బట్ ఇన్ జనరల్ వాసన తక్కువ అవుతా ఉండడం, తెలియకపోవడం అనేది ఒక సిమ్టమ్ విచ్ కెన్ అగైన్ ఒక 10 సంవత్సరాల ముందు, ఈ మోటార్ సిమ్టమ్స్ వచ్చే ముందు కనిపించవచ్చు. కాన్స్టిపేషన్, మోషన్, బద్ధకం రావడము, ఇట్స్ అగైన్ ఈ 3 సిమ్టమ్స్ ఉన్నాయి అనుకోండి. నిద్రలో కలవరింతలు వచ్చి వాళ్ళ కాలు చేతులు ఆడించడము, వాసన తక్కువ అవ్వడము, అండ్ కాన్స్టిపేషన్, మోషన్ రాకపోవడము. ఇవి 3 సిమ్టమ్స్ వస్తే 90% ఆఫ్ దెమ్, 90% వాళ్ళకి పార్కిన్సన్స్ వచ్చే అవకాశం ఉంటుంది, ఈ కలిపి ఉంటే. అలా అని ఎవరికైనా వాసన రాకపోతే టెన్షన్ పడొద్దు. అంటే అలా చాలా కామన్గా, అంటే కోల్డ్ వచ్చినప్పుడు లేకపోతే దేనికైనా వాసన రాకపోవచ్చు. అలానే మోషన్ రాకపోవడం కూడా చాలా కామన్ సిమ్టమ్. బట్ ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు వాళ్ళకి పార్కిన్సన్స్ డిజీజ్ రావచ్చు. ఇది కాకుండా యూరిన్ అర్జెంట్గా వచ్చేయడము, బట్టలు అయిపోవడము, 20 సంవత్సరాలు 10 సంవత్సరాల తర్వాత అయితే వాళ్ళకి మెమరీ కూడా కొంచెం మెల్లమెల్లగా తగ్గడము, కన్ఫ్యూజన్ రావడం, ఇవన్నీ రావచ్చు. బట్ బికాజ్ అంటే మనకి ఇది చూసేటప్పుడు వణుకే కనిపిస్తుంది కాబట్టి మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ వణుకు వచ్చినప్పుడే లేకపోతే స్లో అయినప్పుడే వస్తారు. అప్పటిదాకా వాళ్ళు ఇవన్నీ గమనించారు. సో అంటే ఈ లక్షణాలు వచ్చినాయి అనుకుందాం. అంటే రాను రాత చిన్నగా కావడం కావచ్చు, లేదా మీరన్న మలబద్ధకం కావచ్చు, నిద్రలో యాక్ట్ చేయడం కావచ్చు, వాసన లేకపోవడం కావచ్చు. సరే, ఈ లక్షణాలు వచ్చినప్పుడు మీ దగ్గరికి వచ్చినప్పుడు సో మీరు అసలు పార్కిన్సన్ ఉంది ఇతనికి అని ఎలా నిర్ధారిస్తారు, ఎలాంటి పరీక్షలు చేస్తారు? పార్కిన్సన్స్ డిజీజ్ నిర్ధారించడానికి క్లినికల్ డయాగ్నోసిస్ మోస్ట్ ఇంపార్టెంట్. సో క్లినికల్గా చూసేది ఇవి 3, ఇవి సిమ్టమ్స్ ఉన్నాయా లేవా, అంటే స్లోనెస్, స్టిఫ్నెస్. మేము చూసేటప్పుడు ఒక టెస్ట్ చేస్తాము, యూనిఫైడ్ పార్కిన్సన్స్ డిజీజ్ రేటింగ్ స్కేల్ అని. సో దాంతో అంటే చేతులు కదిలించడము, నెక్ దగ్గర మూవ్మెంట్ చేయడం, చేతి దగ్గర మూవ్మెంట్ చేయడం, స్టిఫ్గా ఉందా లేదా చూడడం, పట్టుకోకుండా లేవడము, నడక చూడడం, ఇవన్నీ చూసి దానికి ఒక టాబ్లెట్ లీవోడోపా, కార్బిడోపా అని డోపమిన్ రిలీజ్ చేసే మెడిసిన్ ఇస్తాం. సో దాంట్లో ఒక 30% ఇంప్రూవ్మెంట్ వస్తుంది స్కోరింగ్లో. సో వాళ్ళు ముందు స్లోగా ఉన్నారు, ఆ టాబ్లెట్ వేసుకోగానే వాళ్ళు బాగా ఇంప్రూవ్మెంట్ వచ్చారనుకోండి, కన్ఫర్మేషన్ దట్ పార్కిన్సన్స్ డిజీజ్ ఉంది అని అనుకుంటాం.
దీంతో పాటు టెస్ట్లు చేస్తాము, బట్ టెస్ట్ అని ఈజ్ ఓన్లీ టు అంటే ఇప్పుడు వేరే జబ్బు లేదు అని నిర్ధారించడానికి టెస్టులు చేయాల్సి వస్తుంది. సో కొందరికి స్ట్రోక్స్ వచ్చినప్పుడు అంటే బ్రెయిన్ అటాక్ వచ్చినప్పుడు బ్లడ్ క్లాట్ ఉన్నా వాళ్ళకి కూడా ఇలా జబ్బు రావచ్చు, లేకపోతే ఎక్కువ ఫ్లూయిడ్ ఉన్నా వాళ్ళకి ఇలాంటి జబ్బు రావచ్చు, రేర్గా ఒక ట్యూమర్ ఉన్నా ఇలాంటి సిమ్టమ్స్ కనపడవచ్చు. సో దాన్ని లేదు అని కన్ఫర్మ్ చేయడానికి ఎంఆర్ఐ స్కాన్ ఆఫ్ ద బ్రెయిన్ చేస్తాం. సో ఇది ఎంఆర్ఐ బ్రెయిన్ చేసినప్పుడు ఇట్ ఈస్ నాట్ అంటే ఎంఆర్ఐలో ఏం కనిపించదు, కనిపించకపోతేనే అది పార్కిన్సన్స్ డిజీజ్, కనిపించింది అంటే వేరే జబ్బు అని అనుకుంటాం. ఈ మధ్యలో కొన్ని స్పెసిఫిక్ స్కాన్స్ వచ్చినాయి, అంటే డోపమీన్ అని పదార్థం బ్రెయిన్లో తగ్గడం వల్ల మనకి పార్కిన్సన్స్ డిజీజ్ వస్తుంది కాబట్టి ఒక డోపమీన్ రిలేటెడ్ స్కాన్ ఉన్నాయి, ఎఫ్-డోపా పెట్ ఆర్ ట్రోడాట్ స్కాన్. చాలా ఎర్లీగా అంటే జస్ట్ స్టార్ట్ అయినప్పుడు, లేకపోతే సపోజ్ కొందరికి డౌట్ వస్తుంది ఇప్పుడు సైకాట్రిక్ మందుల వల్ల, లేకపోతే కొన్ని వామిటింగ్ రాకుండా ఉండే మందులు, లివోసల్పరైడ్ అని ఒక టాబ్లెట్ ఉంటుంది. సో దానివల్ల కూడా పార్కిన్సన్ లక్షణాలు వస్తాయి. అవి మందులు ఆపినాక కూడా ఒక 3-4 నెలల దాకా లేక 5-6 నెలల దాకా కంటిన్యూ అవ్వచ్చు. సో అంత లోపల సపోజ్ నిజంగా పార్కిన్సన్ జబ్బు ఉందా లేదా, ఇది మందుల వల్లనా లేదా అని కనుక్కోవడానికి ఈ స్కాన్స్ వాడతాం. సో ఇది వాడితే దాంట్లో ట్రోడాట్ ఆర్ ఎఫ్-డోపా పెట్లు డోపమీన్ అనే పదార్థం మనకి బేసల్ గ్యాంగ్లియా అని బ్రెయిన్ లోపల 2 న్యూక్లియై ఉంటాయి. సో దాంట్లో ఆ డోపమీన్ తగ్గింది అని ఆ స్కాన్ మీద తెలిస్తే మనకి క్లియర్ కట్గా ఇది పార్కిన్సన్ డిజీజ్ అని తెలుస్తుంది. అలానే మాకు రీసెర్చ్ అప్పుడు సపోజ్ ఎవరైనా ఫ్యామిలీ జనుపరంగా కొందరికి పార్కిన్సన్ డిజీజ్ రావచ్చు. సో అప్పుడు ఆ జనుపరంగా వచ్చినప్పుడు ఇప్పుడు కొత్తలో వచ్చే మెడిసిన్స్ కొత్తలో వచ్చే ట్రయల్స్ అంటే ఏమైనా మనం స్టడీ చేద్దాం అనుకుంటున్నాము, ముందే పార్కిన్సన్ డిజీజ్ వచ్చే ముందే మనకి తెలియాలి అనుకున్నప్పుడు కూడా ఈ స్కాన్స్ వాడుకోవచ్చు. దిస్ ఇస్ హౌ ద డయాగ్నోసిస్ ఇస్ మేడ్ అండ్ దెన్ ట్రీట్మెంట్ స్టార్ట్ అయిపోతుంది. సాధారణంగా అంటే ఇప్పుడు చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి ఒకే రకమైన ట్రీట్మెంట్ ఉంటుందా? సో ఈ ట్రీట్మెంట్ వల్ల పూర్తిగా నయమవుతుందా? దీనికి ఎంతకాలం పడుతుంది ట్రీట్మెంట్కి? పార్కిన్సన్ డిజీజ్ అంటే పెరిగే జబ్బు, ఇట్ ఈస్ అ న్యూరో డీజనరేటివ్ అంటే నరాలు క్షీణించిపోయే జబ్బు. దీనికి రీజన్ ఏంటో క్లియర్ కట్గా మాకు తెలియదు. ఒక ప్రోటీన్ ఆల్ఫా-సిన్యూక్లిన్ అని ఎక్కువ అయిపోయి నరాలని డ్యామేజ్ చేస్తున్నాయి. సో ఈ ఆల్ఫా-సిన్యూక్లిన్ ఎక్కువ అయ్యి లివి బాడీస్ అని ఫామ్ అయ్యి దాన్ని నరాలని డ్యామేజ్ చేస్తున్నాయి. ప్రస్తుతం మన దగ్గర నిజంగా ఇప్పుడు ఎక్కడా కూడా మనకి ఈ క్షీణించిపోవడానికి ఆపడానికి మన దగ్గర మందులు లేవు. ట్రయల్స్ అయితే నడుస్తున్నాయి, బాగా స్టడీస్ నడుస్తున్నాయి. ఇది ఆల్మోస్ట్ ఇప్పుడు 1817లో ఫస్ట్ మనకి ఈ పార్కిన్సన్ డిజీజ్ గురించి అవగాహన వచ్చింది. అప్పటి నుంచి ఇప్పుడు దాకా అందరూ దాని మీదే ఇంకా రీసెర్చ్ చేస్తూనే ఉన్నారు. బట్ అయినా కూడా మనం అది ఆపడానికి మనకి ఇంకా మెడిసిన్స్ రాలేదు. సో ఇప్పుడు ఇచ్చే మెడిసిన్స్ ఇట్స్ ఏ రిప్లేస్మెంట్ థెరపీ. అంటే ఇప్పుడు మనకి డోపమీన్ అనే పదార్థం బ్రెయిన్లో తగ్గుతుంది కాబట్టి మనం ఇచ్చే మెడిసిన్స్ ఆ డోపమీన్ని పెంచడానికి. సో ఆ డోపమీన్ పెంచేటప్పటికి దాంతో ఇంప్రూవ్మెంట్ సిమ్టమ్స్ అన్నీ ఇంప్రూవ్ అవుతాయి. సిమ్టమ్స్ స్లోనెస్, స్టిఫ్నెస్, ట్రెమర్స్ ఇంప్రూవ్ అవుతాయి. బట్ ఇక్కడ కూడా ఒక చిన్న ప్రాబ్లం ఉంది. మందులతో ఏమవుతుందంటే మనకి బ్రెయిన్లో డోపమీన్ అన్న పదార్థం కంటిన్యూస్గా రిలీజ్ అవుతూ ఉంటుంది. అండ్ స్పెసిఫిక్గా ఇప్పుడు పార్కిన్సన్ డిజీజ్లో ఒక్క చోటే డోపమీన్ తగ్గుతుంది, మిగతా అన్ని చోట్లలో డోపమీన్ తయారవుతుంది, దానివల్ల వాళ్ళకి రెస్పాన్స్ కూడా వస్తుంది. ఈ ఒక్క చోటే డోపమీన్ తగ్గేసరికి మనకి ఇప్పుడు మనం టాబ్లెట్ ఇచ్చినప్పుడు అక్కడ బ్లడ్లో ఇనీషియల్గా అయితే కొంచెం ఎక్కువ ఉన్న వేరే చోటకి వెళ్ళినా ప్రాబ్లం రాదు. బట్ తర్వాత బికాస్ డోపమీన్ వేరే చోట కూడా వెళ్తుంది కాబట్టి కాంప్లికేషన్ స్టార్ట్ అవుతాయి. సెకండ్ థింగ్ ఏంటంటే కంటిన్యూస్గా స్టిమ్యులేషన్. మనకి ఇప్పుడు ఉన్న మందుల్లో టాబ్లెట్స్ ద్వారా ఏ టాబ్లెట్ కూడా కంటిన్యూస్గా 24 గంటలు ఒక తీరుగా మనకి డోపమీన్ రిలీజ్ చేసే టాబ్లెట్స్ లేవు. ఇచ్చినప్పుడు వీ కాల్ ఇట్ as అంటే అప్ అండ్ డౌన్ వస్తాయి. అంటే కొంచెం డోపమీన్ టాబ్లెట్ ఇచ్చినాక ఒక 4 గంటలు 6 గంటలు పనిచేస్తాయి, మళ్ళీ ఆ బ్లడ్ లెవెల్ తగ్గిపోతాయి. సో ఈ ఫ్లక్చుయేషన్స్ వల్ల కరెక్ట్గా మనకి మొత్తం నయం అవ్వదు. బట్ ఇనీషియల్ స్టేజ్లో పార్కిన్సన్ డిజీజ్ వచ్చిన కొత్తలో టాబ్లెట్స్ వేస్తే మాత్రం కంప్లీట్గా వాళ్ళ సిమ్టమ్స్ అన్నీ కంప్లీట్గా కంట్రోల్ అవుతాయి. రాను వాళ్ళకి కొన్ని ఇబ్బందులు స్టార్ట్ అవుతాయి, ఒక 4 years or 5 years. ఈ లీవోడోపా అన్నది వీ కన్సిడర్ ఇట్ టు బి ద మిరాకిల్ ఆఫ్ పార్కిన్సన్ డిజీజ్. అంటే అది లీవోడోపా వచ్చే ముందు అసలు ట్రీట్మెంటే లేదు. సో ఈ లీవోడోపా అన్నది వచ్చినాక ఆ డోపమీన్ మనకి రిలీజ్ అవ్వడంతో పేషెంట్స్ ఆల్మోస్ట్ నార్మల్ అయిపోతున్నారు కాబట్టి వీ కన్సిడర్ ఇట్ టు బి మిరాకిల్. బట్
దానికి సైడ్ ఎఫెక్ట్స్ ఒక 5 years 6 years 10 yearsకి సైడ్ ఎఫెక్ట్స్ స్టార్ట్ అవుతాయి. అంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి మేడం? సో లీవోడోపా కార్బిడోపా అన్నది మెయిన్ మెడిసిన్. అది డోపమిన్ని బ్రెయిన్కి అలానే అందిస్తాయి. సో దాంట్లో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే రాను వి కాల్ ఇట్ as మోటార్ ఫ్లక్చుయేషన్ అంటాం. అంటే ఫ్లక్చుయేషన్ అంటే స్టడీ, అంటే ఒక తీరుగా ఉండకుండా పైకి కిందకి రెస్పాన్స్ వస్తాయి. సో మోటార్ ఫ్లక్చుయేషన్స్లో ఆన్ ఆఫ్, ఇప్పుడు మనం స్విచ్ ఆన్ చేసి స్విచ్ ఆఫ్ చేసేటట్టే పార్కిన్సన్ డిజీజ్ పేషెంట్లో కూడా స్విచ్ అంటే వాళ్ళ మందు ఆ పవర్ తగ్గంగానే వాళ్ళు ఆఫ్ అయినట్టు, అంటే ఇప్పుడు మనకి లైట్ ఆఫ్ చేసినట్టు, లేకపోతే మనం ఒక మెషిన్ని ఆఫ్ చేసినట్టే బాడీ మొత్తం ఆఫ్ అయిపోతుంది. అలానే మెడిసిన్ వేసుకోగానే వాళ్ళు ఆ రెస్పాన్స్, ఆ మందు బ్రెయిన్కి ఎక్కంగానే వాళ్ళు మళ్ళీ బాగా నార్మల్ అయిపోతారు. సో ఆన్ అయిపోతారు. సో ఇట్స్ లైక్ అ స్విచ్. సో టాబ్లెట్ వేసుకున్నప్పుడు ఆన్, టాబ్లెట్ పవర్ తగ్గంగానే ఆఫ్. సో ఇది ఆన్ ఆఫ్ ఫినామినా అంటారు. సో ఇది ఒక 5 years టాబ్లెట్ వేసుకున్న తర్వాత వస్తుంది. మోస్ట్ ఆఫ్ ద పేషెంట్కి ఒక 4 గంటలు పనిచేస్తాయి. సో 4 గంటలు టాబ్లెట్ వేసుకున్నాక ఆన్లో ఉంటారు, ఆ 4 గంటలు అవ్వగానే ఆఫ్లో అయిపోతారు. రోజు అంటే ఇంకా ఇయర్స్ వెళ్ళే కొద్దీ ఆ పీరియడ్ 1 hour 2 hours తగ్గిపోవచ్చు. దట్ ఈస్ వన్. సెకండ్ థింగ్ ఏంటంటే బ్రెయిన్ ఇలా వస్తుంది వెళ్తుంటే కొంచెం సెన్సిటైజ్ అయిపోతుంది. సో కొందరికి టాబ్లెట్ వేయంగానే వాళ్ళకి ఎక్కువ మూమెంట్స్ అయిపోతాయి. ఇప్పుడు నేను చేతులు కదిలించినట్టు ఇటు కదిలించడం, ఇది కదిలించడం, తల ఇలా ఊగడం. సో పార్కిన్సన్ డిజీజ్లో కదిలికలు తక్కువ అవుతాయి. బట్ టాబ్లెట్ వేయంగానే వాళ్ళకి డిస్కైనీజియా అంటే ఎక్కువ మూమెంట్ స్టార్ట్ అయిపోవచ్చు. అంటే బికాస్ బ్రెయిన్ చాలా, అంటే బ్రెయిన్ వెయిట్ చేస్తుంది అనమాట, ఆ మెడిసిన్ రాగానే మనం అది పని చేసేద్దామని. అందుకని ఆ టాబ్లెట్ వేసుకోగానే వాళ్ళకి మూమెంట్లు ఎక్కువ అయిపోతాయి. సో ఒకప్పుడేమో వాళ్ళు ఆఫ్లో ఉంటారు, అసలు కదలలేరు. టాబ్లెట్ వేయంగానే కొంచెం సేపు మంచిగా ఉంటారు, మళ్ళీ ఆ పీక్ వచ్చినప్పుడు ఎక్స్ట్రా మూమెంట్స్ అవుతాయి. సో వాళ్ళు ఒక 3 states ఉండిపోతారు. ఒక ఫస్ట్ అసలు కదలికలు లేవు, మంచి కదలికలు ఉంటాయి, తర్వాత మరీ ఊపు వచ్చేస్తారు. సో ఈ డిస్కైనీజియాస్ రోజుకి ఎక్కువ అవుతాయి. మీరు అడిగారు కదా, చిన్న వాళ్ళలో వచ్చిన పార్కిన్సన్ డిజీజ్ ఎస్పెషల్లీ వాళ్ళకైతే ఇంకా వాళ్ళు సడన్గా ఎయిదర్ వాళ్ళు మరీ కదలికలు లేకుండా ఉంటారు, లేకపోతే మరీ ఎక్కువ కదలికలతో ఉంటారు. సో ఎక్కువ కదలికలు వస్తే వాళ్ళకి నడక ఇబ్బంది, పడిపోవడము, డాన్సింగ్ లాగా ఉంటుంది. వాళ్ళు చూస్తే ఏదో డాన్స్ చేస్తున్నట్టు ఉంటుంది. ఇదేమో లివోడోపా కార్బిడోపా సంబంధించిన సైడ్ ఎఫెక్ట్. అలానే కొన్ని వేరే మెడిసిన్స్ ఉన్నాయి. డోపమిన్ అగోనిస్ట్ అంటాం, రోపినరోల్, ప్రామిపెక్సోల్. దీనికి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఏమవుతాయంటే వాళ్ళకి ఇంపల్స్ కంట్రోల్ డిజార్డర్స్ అంటాం. ఇంపల్స్ కంట్రోల్ డిజార్డర్ అంటే కొంచెం మైండ్ కొంచెం చేంజ్ అవుతారు, అంటే వాళ్ళ పర్సనాలిటీ చేంజ్ అవ్వచ్చు. ఏదైనా ఒక పని చేసే ముందు వాళ్ళు మొత్తం దాని గురించి ఆలోచించకుండా జడ్జ్మెంట్ ల్యాప్సెస్ రావచ్చు. అంటే సడన్గా వాళ్ళు ఏదైనా ఇంపల్సివ్గా, అంటే ఇప్పుడు సరే నేను ఇప్పుడు వెళ్ళాను, ఇది కొనాలనుకుంటున్నాను, కొనేద్దాం, అది నిజంగా అవసరమా లేదా, మనకి ఇప్పుడు రిక్వైర్మెంట్ ఉందా లేదా అని ఆలోచించకుండా కొనడము. సో దే కెన్ హ్యావ్ హైపర్ స్పెండింగ్, ఎక్కువ కొనడము. కొందరు గ్యాంబ్లింగ్ అనే పదార్థం మనకి ఇండియాలో తక్కువ. మేబీ బికాస్ మనకి అంత దెర్ ఇస్ నో ఛాన్స్, మనకు అంత గ్యాంబ్లింగ్ అంత కామన్గా లేవు కాబట్టేమో. బట్ ఇన్ జనరల్ ఆల్సో మేము చేసే రీసెర్చ్లో కూడా గ్యాంబ్లింగ్ అనేది తక్కువ, బట్ వెస్ట్లో చాలా గ్యాంబ్లింగ్ చేస్తారు. సో ఆన్లైన్ ఎక్కువ గ్యాంబ్లింగ్ చేయడము, లాస్ అవ్వడము, ఎక్కువ స్పెండ్ చేయడము, సంథింగ్ కాల్డ్ ఎస్ హైపర్ సెక్షువాలిటీ, కొంచెం ఎక్కువ సెక్స్ గురించి ఆలోచించడము, ఎక్కువ తినడము, లేదు అంటే ఎక్కువ మెడిసిన్ మీదే ఆలోచించుకొని ఎక్కువ మందులు వేసేసుకోవడం, ఒక అడిక్షన్ పొటెన్షియల్ లాగా టాబ్లెట్లు వేసేసుకోవడం. అంటే ఇంకా ఆఫ్ అయిపోతామేమో, మనం డల్ అయిపోతామని టాబ్లెట్ మీద దాని మీదే ఆలోచించడం. సో ఇవి సైడ్ ఎఫెక్ట్స్ డోపమిన్ అగోనిస్ట్తో వస్తాయి. వేరే సైడ్ ఎఫెక్ట్స్ కొన్నిసార్లు బీపీ తక్కువ అవ్వడము, కడుపులో మంట రావడం, ఇవన్నీ కొన్ని కామన్ సైడ్ ఎఫెక్ట్స్. దిస్ ఇస్ ఇన్ జనరల్. ఒక్కొక్క మందుకు ఒక్కొక్క సెపరేట్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. యంగర్ ఏజ్కి ఓల్డర్ ఏజ్కి కొన్ని ట్రీట్మెంట్ ఆప్షన్లో తేడా ఉంటుంది. యంగర్ ఏజ్లో ఈ డోపమిన్ అగోనిస్ట్ అని ఇస్తాము, ఎందుకంటే వాళ్ళ ఆలోచన బాగానే ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఉంటే ముందే వాళ్ళు చెప్పగలుగుతారు. వయసు అయ్యే కొద్దీ ఈ డోపమిన్ అగోనిస్ట్ వేరే మందులు, మాఓబీ ఇన్హిబిటర్స్ అవన్నీ కాకుండా ఓన్లీ లివోడోపా కార్బిడోపా మెయిన్ డోపమిన్ ఇచ్చే మెడిసిన్ మీదే ఎక్కువ వాడడం ఉంటుంది, ఎందుకంటే వాళ్ళకి వేరే సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ ఉంటాయి. అంటే ఒకసారి పార్కిన్సన్ డిసీజ్ వచ్చిందంటే ఎంత కాలం పాటు వాళ్ళని మామూలు మనుషులుగా లేదా వాళ్ళ యొక్క యాక్టివ్ లైఫ్ని యాజ్ ఇట్ ఈజ్ ఉంచవచ్చు? ఒకసారి పార్కిన్సన్ డిసీజ్ వస్తే లైఫ్ లాంగ్ వాళ్ళు మామూలుగా ఉండొచ్చు. ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకుంటే
వాళ్ళు డెఫినెట్గా లైఫ్ లాంగ్ దే కెన్ బీ నార్మల్. మీరు అన్నారు కదా 5 సంవత్సరాల్లో ఇట్లా వస్తుంది, 4 గంటలు పనిచేస్తుంది, 2 గంటలు పనిచేస్తుంది, కరెక్ట్ అన్నారు కదా. బట్ ఇప్పుడు ఆ టైంలో వాళ్ళకి ఇలా 5 సంవత్సరాల ప్రాబ్లం వచ్చినప్పుడు వేరే ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. మనకి కంటిన్యూస్ డోపమినర్జిక్ స్టిమ్యులేషన్ అని, ఇప్పుడు మన సర్జరీ, డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్, లేకపోతే ఇన్ఫ్యూజన్ పంప్స్, అపోమార్ఫిన్, డియోడోపా పంప్, ఫాస్లివోడోపా, ఫాస్కార్బిడోపా పంప్ అని వేరే టైప్స్ ఆఫ్ థెరపీస్ ఉన్నాయి. సో అది వాడితే వాళ్ళు లైఫ్ లాంగ్ దే కెన్ లీడ్ అ నార్మల్ లైఫ్. దీంట్లో ఫస్ట్ థింగ్ ఇస్ డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్. మన దగ్గర ఇండియాలో చాలా సంవత్సరాల నుంచి ఉంది, 2000 నుంచి చేస్తున్నారు. వరల్డ్ వైడ్ అప్రాక్సిమేట్లీ 1993 నుంచి చేస్తున్నారు. సో ఇట్స్ ఆల్మోస్ట్ 30 years. డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అంటే ఒక బ్రెయిన్లో ఒక వైర్ పెట్టి మనం దానికి బయట బ్యాటరీ కనెక్ట్ చేసి, మనం ఇప్పుడు ట్యాబ్లెట్ ద్వారా ఇప్పుడు డోపమిన్ ఇవ్వకుండా కరెంట్ ద్వారా, ఎలక్ట్రికల్ స్టిమ్యులేషన్ ద్వారా మనం అదే ఏరియాని, ఎక్కడ డోపమిన్ పనిచేస్తుందో అదే ఏరియాని మనం కరెంట్ ద్వారా డోపమిన్ అందిస్తున్నాం అన్నట్టు. డోపమిన్ కాదు, బట్ యాక్చువల్లీ ఆ సిగ్నల్ అందిస్తున్నాం బై ఎలక్ట్రికల్ స్టిమ్యులేషన్. చెప్పాలంటే ఒక నరం మాట్లాడుకుంటాయి సైనాప్స్తో. సో ఆ సైనాప్స్ అనే ఒక కనెక్షన్తో, సో ఆ ఒక నరం మాట్లాడడానికి ఈ డోపమిన్ పదార్థంని రిలీజ్ చేసి, ఆ డోపమిన్ వెళ్ళి పక్కన నరం మీద ఒక రిసెప్టార్ ఉంటుంది, దానిలో కనెక్ట్ చేస్తే ఆ సిగ్నల్ పాస్ అవుతుంది. సో ఇన్స్టెడ్ ఆఫ్ అది కాకుండా డైరెక్ట్గా ఆ నరంలో మనం ఒక ఎలక్ట్రికల్ స్టిమ్యులేషన్ ఇస్తే సిగ్నల్ వెళ్తుంది, మనకి ఎలక్ట్రికల్ సిగ్నల్ నరంలోకి వెళ్ళిపోతుంది. సో దిస్ ఇస్ డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్. అవి కాకుండా ఇప్పుడు మనకి ఇన్ఫ్యూజన్ పంప్స్ అని ఉంటాయి. అంటే ఇప్పుడు ఇచ్చే డోపమీన్ని డియోడోపా అని ఒక పదార్థం, వేర్ డైరెక్ట్గా స్టమక్లోకి, డియోడమ్లోకి ఒక ట్యూబ్ పెట్టేసి కంటిన్యూస్గా 16 గంటలు 18 గంటలు ఒక్కొక్క సెకండ్కి రిలీజ్ అయ్యేటట్టు. సో అండ్ పైన కింద ట్యాబ్లెట్ కాకుండా ఇది కంటిన్యూస్గా మనకి పంప్ నడుస్తుంది కాబట్టి వాళ్ళకి 24 గంటలు పనిచేస్తాయి. అలానే ఇప్పుడు కొత్తగా వచ్చినది ఫాస్లివోడోపా, ఫాస్కార్బిడోపా అని స్కిన్ ద్వారా ఇవ్వచ్చు, సబ్క్యూటేనియస్ ఇన్ఫ్యూజన్ పంప్. సో అది 24 గంటలు. అపోమార్ఫిన్ అని ఇంకొక పంప్ ఉంటుంది. సో ఇవి 4 వి కాల్ దెమ్ యాజ్ కంటిన్యూస్ డోపమినర్జిక్ స్టిమ్యులేషన్. అంటే ఇది ఇలా అప్ అండ్ డౌన్ కాకుండా 2 గంటలు ఇబ్బంది పడకుండా 24 గంటలు పనిచేసే ట్రీట్మెంట్ ఆప్షన్స్. సో ఇది తీసుకుంటే వాళ్ళు బాగుంటారు. సో డాక్టర్ గారు, అంటే మీరు అన్నదాన్ని బట్టి అర్థమైంది ఏంటంటే ఇది న్యూరలాజికల్ డిజార్డరు, ఇయర్ బై ఇయర్ వర్సన్ అవుతుంది. సో వీ కెన్ సమ్ ఎక్స్టెంట్ వీ కెన్ అంటే పోస్ట్పోన్మెంట్ చేయొచ్చు అని అంటున్నారు కదా. పార్కిన్సన్ కానీ, డిమెన్షియా కానీ, ఆల్జిమర్స్ కానీ అంటే ఒక జాతికి చెందిన రోగాల్లాగా కనబడుతున్నాయి యాక్చువల్గా. సో ఇవి అంటే వీటిలో సిమిలారిటీస్ ఏంటి, తేడాలు ఏంటి? ఓకే, సో పార్కిన్సన్ డిజీజ్, డిమెన్షియా, ఆల్జిమర్స్ అంటే ఇప్పుడు డిమెన్షియాలో ఒక భాగం ఆల్జిమర్స్ డిజీజే, వేరే డిమెన్షియాస్ ఉంటాయి. సో పార్కిన్సన్ డిజీజ్ అండ్ డిమెన్షియా ఇవి అన్నిటినీ కలిపి మేము ప్రోటీనోపతి న్యూరోడిజనరేటివ్ డిజీజ్ అని అంటాము. సో న్యూరోడిజనరేటివ్ అంటే నరాలు క్షీణించిపోతున్నాయి ప్రోటీన్ వల్ల. ఒక ప్రోటీన్ అబ్నార్మల్గా అంటే మామూలుగా మనకున్న ప్రోటీన్, అక్కడ బ్రెయిన్లో ఉన్న ప్రోటీన్ బ్రేక్ అయ్యి మంచిగా రిలీజ్ అయ్యి నరాలు బాగా పనిచేయాలి, బట్ పని చేయకపోయేసరికి ఈ జబుల్ మొదలైతాయి. సో దిస్ ఇస్ ద కామనాలిటీ. బట్ ఏ ప్రోటీన్ ఎక్కడ ఏ నరాలని డ్యామేజ్ చేస్తాయో అది డిఫరెంట్. సో పార్కిన్సన్ డిజీజ్లో మనకి ఆల్ఫా సిన్యూక్లిన్ అనే ఒక ప్రోటీన్ తయారవుతుంది ఎక్కువ. అదే ఆల్జిమర్స్ డిమెన్షియాలో మనకి తయారయ్యే ప్రోటీన్ అమెలాయిడ్ అని ఒక పదార్థం ఎక్కువ అవుతుంది, ఆర్ టావ్ అనే పదార్థం ఎక్కువ అవుతుంది. అలానే దేర్ ఆర్ అదర్ డిమెన్షియాస్, ఫ్రాంటో టెంపోరల్ డిమెన్షియా, ప్రోగ్రెసివ్ ప్లానికల్ పాలసీ, దానిలో టావ్ అని ప్రోటీన్ ఎక్కువ అవుతుంది. పార్కిన్సన్ డిజీజ్లో అంటే నరాలు డ్యామేజ్ అయ్యేదేమో మనకి మోటార్ సంబంధించిన ఏరియాలో బాగా డ్యామేజ్ అవుతాయి. సో సబ్స్టాన్షియల్ నైగ్రా అన్న ఏరియా బ్రెయిన్లో, అంటే మనకి అది నడకకి, మాట్లాడడానికి, అంటే మనకి మోటార్ సిగ్నల్ వచ్చినప్పుడు దాన్ని రెగ్యులేట్ చేసే ఏరియాలో డ్యామేజ్ అవుతుంది. కదలికలు బాగా తగ్గుతాయి, అంటే కదలికల ఏరియాలోనే డ్యామేజ్ అవుతుంది. వెరస్ ఆల్జిమర్స్, ఫ్రాంటో టెంపోరల్ డిమెన్షియాలో మనకి మన జ్ఞాపక శక్తి, మన ఆలోచన వచ్చే ఏరియాలో డ్యామేజ్ అవుతుంది. సో వాళ్ళకి ఆల్జిమర్స్ డిమెన్షియా ఉన్న వాళ్ళకి కదలికలు ముందు ఎఫెక్ట్ కాదు, వాళ్ళు బాగానే ఉంటారు, వాళ్ళు బాగానే కదులుతున్నారు, వాళ్ళు బాగానే నడుస్తారు, వాళ్ళందరూ అంటే వాళ్ళకి వణుకు రావడం కానీ, స్లో అవ్వడం కానీ అవన్నీ ఏముండదు.
వాళ్ళు బాగా నడుస్తూ ఉంటారు, అందరితో మాట్లాడుకుంటూ ఉంటారు, బట్ మెమరీ తగ్గుతుంది, వాళ్ళకి జ్ఞాపక శక్తి తగ్గుతుంది, వాళ్ళకి లెక్కలు చేయడం తగ్గుతుంది, వాళ్ళకి ఎలా ఒక సొసైటీలో ఎలా ఉండాలో అన్న ఆలోచన తగ్గుతాయి. సో అవి ఆల్జైమర్స్ డిమెన్షియా, ఫ్రాంటోటెంపరల్ డిమెన్షియా. పార్కిన్సన్స్ డిజీజ్లో అవన్నీ ఏమీ తగ్గవు. జ్ఞాపక శక్తి బాగానే ఉంటుంది, వాళ్ళకి అన్నీ అర్థమవుతూ ఉంటుంది, వాళ్ళకి ఎలా జరుగుతుందో తెలుసు, వాళ్ళు బాగా ఉండగలుగుతారు, వాళ్ళ కదలికలే తగ్గుతారు. సో వాళ్ళ కదలికలు ఇంప్రూవ్ చేస్తే వాళ్ళు యాక్చువల్గా వాళ్ళు అన్ని పనులు చేసుకోగలుగుతారు. ఇప్పుడు మా దగ్గర ఉన్న పార్కిన్సన్స్ డిజీజ్ పేషెంట్స్ 20 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి పనిచేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ జాబులు బాగా చేసుకుంటారు, తర్వాత పెళ్ళిళ్ళు చేస్తారు, బాగానే ఉంటారు. వెరస్ డిమెన్షియాలో అలా కాకుండా ఆలోచన శక్తి తగ్గుతుంది కాబట్టి దే బికమ్ మోర్ ఆర్ లెస్, అంటే వాళ్ళు నడవగలుగుతారు బట్ వాళ్ళు అంత పని చేసుకోలేరు. సో దీస్ ఆర్ ద డిఫరెన్సెస్. అది సో దట్ బికాస్ ఆ డిఫరెన్స్ ఉంది కాబట్టి మనకి ట్రీట్మెంట్ కూడా వేరే వేరే ఉంటుంది. సో మీ దృష్టిలో పార్కిన్సన్ ఈజ్ మోర్ క్యూరబుల్ దాన్ డిమెన్షియా? ఐ విల్ నాట్ సే లైక్ దట్. పార్కిన్సన్స్ డిజీజ్ క్యూరబుల్ కాదు, బట్ బేసిక్గా పార్కిన్సన్స్ డిజీజ్లో నరాలు డోపమిన్ తయారయ్యే నరాలు బాగా డ్యామేజ్ అవుతున్నాయి కాబట్టి, అండ్ డోపమిన్ మనం అందించగలుగుతాం కాబట్టి మనం ట్రీట్మెంట్ బాగా చేయగలుగుతాం. అదే ఆల్జైమర్స్ డిజీజ్లో మనకి ఎక్కడ నరాలు డ్యామేజ్ అవుతున్నాయో దాన్ని మనం అలా ట్రీట్ చేయడానికి మనకి ఇంకా మందులు రాలేదు. సో అందుకని అంటే ఉన్నాయి కొన్ని డోనపెజిల్ అని, కొంచెం దాంట్లో ఇంకొక న్యూరో ట్రాన్స్మిటర్ డ్యామేజ్ అవుతుంది, అసిటైల్ కోలిన్ అని. సో అసిటైల్ కోలిన్ అనేది మనం అందించడానికి ట్రై చేస్తున్నాం కానీ బట్ అంత బాగా పనిచేయట్లేదు ఎంత పార్కిన్సన్ డిసీజ్లో. సో ఫైనల్ మెయిన్ తేడా ఏంటంటే పార్కిన్సన్ డిసీజ్లో ఆయన యొక్క ఇంటలెక్చువల్ అంటే మెంటల్గా డిస్టర్బ్ కాడు కాబట్టి ఆయన ప్రొడక్టివిటీ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది, ఇఫ్ ఇట్ ఈస్ కెన్ డూ విత్ ది మెంటల్ దిస్ థింగ్. బట్ ఇన్ డిమెన్షియా ఆల్జైమర్స్లో అది పూర్తిగా కోల్పోయే ప్రమాదం ఉంటుంది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. ఈవెన్ పార్కిన్సన్స్ డిజీజ్లో కూడా ఒక 10 years 20 years తర్వాత వాళ్ళకు కూడా మెమరీ తగ్గుతుంది. సో బికాజ్ ఆ ప్రోటీన్ అనేది ఆల్ఫాసిన్యూక్లిన్ ఓన్లీ ఆ ఏరియాలో కాకుండా వేరే చోట కూడా వ్యాపిస్తాయి, బట్ ఇట్ ఈస్ మచ్ లెసర్ అండ్ ఇట్ ఈస్ మచ్ లేటర్. సో అట్లీస్ట్ వాళ్ళు ఒక 20 ఏజ్ బట్టి ఉంటుంది. చిన్న వయసులో ఉన్న వాళ్ళకి ఇప్పుడు 30 సంవత్సరాలకు వచ్చిన పార్కిన్సన్స్ డిసీజ్ అనుకోండి, వాళ్ళు 70 సంవత్సరాల దాకా వాళ్ళకి ఏమి ఇబ్బంది ఉండదు. దాని తర్వాత వాళ్ళకి జ్ఞాపక శక్తులు తగ్గుతాయి. అదే 60 సంవత్సరాలు ఉన్నారనుకోండి, 75-80 సంవత్సరాల దాకా దే కెన్ ప్రాబబ్లీ సే, దాని తర్వాత వాళ్ళ మెమరీ తగ్గుతుంది. హాయ్ వ్యూవర్స్, విలువైన విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారాన్ని అందించడానికి మనం మెట్ప్లస్ 1 టీవీని ఏర్పాటు చేశాం. అనతి కాలంలోనే మనం 3 లక్షలకు పైగా సబ్స్క్రైబర్లు, అదే రకంగా 7 కోట్ల వ్యూస్ను సాధించుకున్నాం. మీ సహకారానికి ప్రత్యేక ధన్యవాదాలు. అయితే మన ఛానల్ చూస్తున్న వారిలో ఇప్పటికీ 94% పైగా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. మీకు తెలుసు, మనం దేశంలో ఉన్న టాప్ డాక్టర్ను ఇంటర్వ్యూ చేస్తూ వస్తున్నాం. అదేవిధంగా అమెరికాలో ఉన్న టాప్ డాక్టర్స్ని ఎంతో మందిని ఇంటర్వ్యూ చేయడం ద్వారా మనం తెలుగులో ఎంతో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారాన్ని ఇస్తూ వస్తున్నాం. సో ఇలాంటి ఇంటర్వ్యూలు మరిన్ని చేయడానికి మాకు అవకాశం ఇవ్వడానికి మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే రకంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఈ విలువైన సమాచారం ఏదైతే తెలుగులో ఉందో ఇది 10 మందికి చేరి వారికి కూడా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ వాచ్ మెట్ప్లస్ 1 టీవీ. సో డాక్టర్ గారు, అంటే మీరు ఆల్మోస్ట్ దశాబ్దం పైగా ఈ పార్కిన్సన్ మీద అంటే విశేషమైన దృష్టి పెట్టి పనిచేస్తున్నారు. మనకి ఇప్పుడు లెక్కలు చూస్తా అంటే భారత్లోని 7 లక్షల మంది పార్కిన్సన్ రోగులు ఉన్నట్టు తెలుస్తుంది. ఏడాదికి ఆల్మోస్ట్ 70,000కు పైగా కేసులు ఓన్లీ పార్కిన్సన్ నమోదవుతున్నట్టు తెలుస్తున్నాయి. సో అంచనాలు చూస్తే 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు 1% ఆఫ్ ది పీపుల్ ఆర్ సఫరింగ్ విత్ ది పార్కిన్సన్ అంటున్నారు. కరెక్ట్. సో అంటే ఈ స్థాయిలో అంటే ఇప్పుడే పెరుగుతుందా? సో ఈ కేసులు పెరగడం గల కారణం ఏంటి? మనం కెన్ వి ప్రివెంట్ దీస్ డిసీజ్? యాక్చువల్గా ఇప్పుడు మనకి ఇండియాలో ఎపిడెమియాలజికల్ స్టడీస్ చాలా తక్కువ. అంటే నిజంగా చూడాలంటే మన రీసెర్చ్ కొంచెం నిమిత్తం మాత్రమే ఉంది. అంటే మనము ఒక్కొక్క ఏరియాలో అంటే ఒక్కొక్క సిటీలో కొందరు ఒక చిన్న గ్రామంలో లేకపోతే ఒక హాస్పిటల్లో వచ్చిన వాళ్ళ మీద మనం అంచనా వేస్తున్నాం. బట్ ఆ అంచనా వేయడంలో ఇప్పుడు మన రీసెర్చ్ చూస్తే మన వాళ్ళు అంటే ఇండియన్ పాపులేషన్ కొంచెం ముందే వాళ్ళకి పార్కిన్సన్స్ డిసీజ్ వస్తుంది. అంటే ఇప్పుడు బయట వెస్ట్లో చూస్తే వాళ్ళకి 60 సంవత్సరాల తర్వాత వస్తున్నాయి, మనకి ప్రాబబ్లీ ఒక 10 సంవత్సరాల ముందు నుంచే స్టార్ట్ అవుతుంది. బట్ దిస్ ఇస్ ఓన్లీ చిన్న స్టడీస్ మీదే బేస్ అయిన రిపోర్ట్ ఇది. ఇప్పుడు పెరుగుతుందా లేదా అన్నది చెప్పడం కష్టం, బట్ పేషెంట్స్ అయితే ఇప్పుడు అట్లీస్ట్ అవగాహన బాగా పెరిగింది.
ఇప్పుడు ఇంతకుముందు వణుకుంటే పెద్దవాడికి వణుకొచ్చింది, పెద్దవాళ్ళు స్లో అయిపోయారు, అంటే వాళ్ళు నెమ్మదిగా అయిపోయారు, అంత వయసు వల్ల ప్రాబ్లం అవుతుంది, ఆ వయసులో ఏం నడుస్తారు, ఆ వయసులో కూర్చుంటే చాలు, ఆ వయసులో పడుకుంటే చాలు, తింటే చాలు అన్న ఒక ఆలోచన నుంచి ఇప్పుడు అందరూ ఈవెన్ పెద్దవాళ్ళు ఇప్పుడు 70-80 సంవత్సరాలు, ఈవెన్ 90 సంవత్సరాల వాళ్ళు కూడా బాగా బయటకి తిరగడము, బయటకి అంటే పని చేసుకోవడానికి ప్రయత్నం చేయడం ఉండడం వల్ల ఇంకా మనకి అవగాహన బాగా పెరిగింది. సో పేషెంట్స్ వస్తున్నారు, దట్ ఈస్ వాట్ ఐ థింక్. బట్ పెరగడం మాత్రం అంటే బికాజ్ ఏజ్ అన్నది మనకి లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, అంటే మన ఎన్ని సంవత్సరాలు బతుకుతాము అన్నది పెరుగుతూ ఉంది. సో ఇంతకుముందు 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు అంటేనే ఓకే, అంతే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ నుంచి ఇప్పుడు 80-90 దాకా వస్తున్నాయి, కాబట్టి మనకి డిజీజ్ కూడా ఎక్కువ అవుతున్నాయి. బట్ వైరల్ ఇన్ఫెక్షన్స్, ఇది ఫస్ట్ పార్కిన్సన్స్ డిజీజ్ వచ్చినప్పుడు కూడా దే వాజ్ అ హ్యూజ్ వైరల్ ఎపిడమిక్. సో ఈ వైరల్ ఎపిడమిక్ తర్వాత కొంచెం పార్కిన్సన్స్ డిజీజ్ పెరుగుతుంది అన్న ఒక ఆలోచన. అగైన్ ఇట్ ఈస్ నాట్ కన్ఫర్మ్ ఐ క్యాన్ కన్ఫర్మ్ ఇట్, బట్ ఇప్పుడు ఈ కోవిడ్ రావడము, బర్డ్ ఫ్లూ రావడము, దీనివల్ల పెరిగే అవకాశం ఉంది అన్న ఒక ఆలోచన అందరికీ ఉంది. ఈ వైరల్ ఇన్ఫెక్షన్ వల్లనే డ్యామేజెస్ కొన్నిసార్లు అవుతాయి అండ్ ట్రిగర్ అవుతుంది. పార్కిన్సన్స్ డిజీజ్ అనేది ఎందువల్ల వస్తుందో క్లియర్ కట్గా దీనివల్లనే ఆల్ఫా-సినోన్యూక్లిన్ పెరుగుతుంది అని మనం చెప్పలేము. బట్ కొన్ని జనుపరంగా కొన్ని తేడాలు ఉన్నాయి, దాంతోపాటు బయట నుంచి కొన్ని ట్రిగర్స్, ఎన్వైరన్మెంటల్ ట్రిగర్స్ ఉంటాయి. సో వైరల్ ఇన్ఫెక్షన్స్ ఈజ్ అ కామన్ వెరీ ప్రామినెంట్ ట్రిగర్. పొల్యూషన్ కొంచెం, ఇక్కడ పెస్టిసైడ్స్, అది ఆ కాంటాక్ట్ మనకి ఎక్కువ అయ్యేసరికి అది కూడా ప్రాబబ్లీ దే ఆర్ ట్రిగరింగ్ ఆఫ్ ద పార్కిన్సన్స్ డిజీజ్. ప్రివెన్షన్కి మెయిన్ థింగ్ దట్ వీ కెన్ సే ప్రివెంట్ చేయాలి అంటే ఫిజికల్గా బాగా యాక్టివ్గా ఉన్నవాళ్ళు, కొంచెం కాఫీ టీ ఎక్కువ తాగే వాళ్ళకి తక్కువ వస్తుంది అని దేర్ ఆర్ స్టడీస్. అలానే స్మోకింగ్ చేసే వాళ్ళకి తక్కువ వస్తుంది అని ఒక స్టడీ. బట్ అందుకని నేను స్మోక్ చేయను. అంటే స్మోక్ చేస్తే మీరు చిన్న వయసులో లంగ్ క్యాన్సర్తో చనిపోతారు, అప్పుడు పార్కిన్సన్స్ డిజీజ్ దాకా వచ్చేదానికి ఉండదు. బట్ ఇట్ ఈస్ అ ప్రొటెక్టివ్ ఫ్యాక్టర్. సో రీసెర్చ్ నడుస్తుంది, అంటే ఆ స్మోకింగ్లో ఏ ఆస్పెక్ట్ వల్ల మనకి ఎందుకు అన్ని దాంట్లో ఎందువల్ల మనకి బెనిఫిట్ ఉంటుందేమో అని దాన్ని బట్టి దే ఆర్ లుకింగ్ అట్ మాలిక్యూల్స్ టు సీ అది ప్రివెంట్ చేయడానికి వచ్చాను. అలానే మగవాళ్ళకి ఎక్కువ కామన్ 3:1 రేషియో, ఆడవాళ్ళకి తక్కువ, మగవాళ్ళకి ఎక్కువ పార్కిన్సన్స్ డిజీజ్. అలానే సో మగవాళ్ళకు ఆడవాళ్ళకు ఉన్న హార్మోనల్ థెరపీతో ఏమైనా హార్మోన్స్తో ఏమైనా మాడిఫై చేస్తే పార్కిన్సన్స్ డిజీజ్ తక్కువ వస్తుందేమో అని కూడా ఒక రీసెర్చ్ నడుస్తుంది. ఈ రీసెర్చ్ ఆల్మోస్ట్ ఒక 20-30 years నుంచి నడుస్తుంది. కొన్ని పాజిటివ్గా వచ్చినాయి, కొన్ని నెగిటివ్గా వచ్చినాయి. సో రైట్ నౌ ఫిజికల్ ఎక్సర్సైజ్ అండ్ రెడ్యూస్ స్ట్రెస్, అన్ని జబ్బులకి అవే కామన్. బట్ పార్కిన్సన్స్ డిజీజ్కి మాత్రం ఫిజికల్ ఎక్సర్సైజ్ చాలా చాలా ఇంపార్టెంట్. వచ్చిన వాళ్ళకు కూడా జబ్బు పెరగకుండా ఉండాలి అంటే మిగతా మందులు కన్నా, మిగతా థెరపీస్ కన్నా ఎక్సర్సైజ్ ఎంత చేస్తారో అంత స్లోగా పెరుగుతుంది, అది మాత్రం కన్ఫర్మ్డ్. దట్ ఈస్ ఫర్ షూర్. ఓకే. సో మేడం, అంటే మీరు DBSలో చాలా నిష్ణాతులు, దానిలో కొద్దిగా లోతుగా వెళ్ళే ప్రయత్నం చేద్దాం. సో మీరు అన్నట్టు లోపల ఒక వైర్ పెట్టి కరెంట్ ద్వారా సేమ్ అట అంటున్నారు కదా. సో ఇది ఎంత ఎఫెక్టివ్గా ఉంటుంది, ఇది కదలికల్లో ఎంత మెరుగుపరుస్తుంది కదలికల్ని, అదే రకంగా నడకని ఎంత మెరుగుపరుస్తుంది, సో ఎంత % సక్సెస్ అయింది, ఇది ఎవరికి చేస్తారు, ఎప్పుడు చేస్తారు అనే విషయాన్ని కొద్దిగా. DBS అనేది చాలా ఎఫెక్టివ్ థెరపీ. అడ్వాన్స్ పార్కిన్సన్స్ డిజీజ్ అన్న పదంలో మేము యూజ్ చేస్తాం. ఇప్పుడు అడ్వాన్స్ పార్కిన్సన్స్ డిజీజ్ అంటే 5 సార్లు మందులు వేసుకుంటున్నారు. సో సపోజ్ పొద్దున్న నుంచి సాయంకాలం లోపల, రాత్రి లోపల 5 సార్లు మందులు వేసుకున్న వాళ్ళకి ఒక 2 గంటలు డల్గా ఉండడం, ఆఫ్ పీరియడ్ అంటాం, ఆర్ 1 గంట ఊపు వచ్చిన, ఇది ఒక క్రైటీరియా. ఇది చాలా ఈజీ క్రైటీరియా, ఎవరైనా కనుక్కోవచ్చు. సో 5 సార్లు ఏ మందులైనా, సో దేర్ ఆర్ మల్టిపుల్ డ్రగ్స్. అంటే ఇప్పుడు లీవోడోపా కార్బిడోపా కాంబినేషన్, అంటే ఇప్పుడు బ్రాండ్ నేమ్స్ చెప్పాలంటే సిండోపా, టిడోమెట్ ప్లస్, LCD, ప్రామిపెక్సోల్, రోపినరోల్, జాఫినాక్ట్, సఫియాన్, అలా ఏదైనా డ్రగ్
5 సార్లు. సో పొద్దున్న 6 గంటలకు ఒక టాబ్లెట్ వేసుకుంటారు, మళ్ళీ 9 గంటలకు ఒక టాబ్లెట్ వేసుకుంటారు, మళ్ళీ 12 గంటలకు ఒక టాబ్లెట్ వేసుకుంటారు, 3 గంటలకు ఒక టాబ్లెట్ వేసుకుంటారు, 6 గంటలకు మళ్ళీ టాబ్లెట్ వేసుకుంటారు. 5 సార్లు, దినంలో 5 సార్లు వేసుకున్న వాళ్ళకి ఒక 2 గంటలు వాళ్ళు ఆఫ్ పీరియడ్ అన్న పీరియడ్లో ఉంటే, లేకపోతే 1 గంట ఊపు వస్తే వాళ్ళు క్యాండిడేట్ ఫర్ DBS. దట్ ఈస్ వన్ కండిషన్. సెకండ్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు సపోజ్ టాబ్లెట్ వేసుకుంటున్నారు, బట్ టాబ్లెట్ వల్ల సైడ్ ఎఫెక్ట్ వచ్చింది. సైడ్ ఎఫెక్ట్ ఏ విధమైన ఉండొచ్చు. ఈ ఇంపల్స్ కంట్రోల్ డిజార్డర్స్, లేకపోతే బీపీ తక్కువ అవ్వడము, బాగా వామిటింగ్ రావడము, వెయిట్ లాస్ అవ్వడము, ఇది ఏమైనా ఉన్నా కూడా వాళ్ళు DBSకి వెళ్ళొచ్చు. మూడవది, కొందరికి వణుకు మందులు వేసినా కూడా వణుకు తగ్గదు. సో స్పెసిఫిక్గా వణుకు తగ్గని వాళ్ళకి ఈ సర్జరీ చేస్తే బాగా ఇంప్రూవ్మెంట్ వస్తుంది. మిగతా అన్ని లక్షణాలు లైక్ నడక స్లో అవ్వడము, మాట స్లో అవ్వడము, కొంచెం టైట్ అవ్వడము, ఇవన్నీ కూడా మందులతో ఎంత బెనిఫిట్ ఉంటుంది, ఎంత ఇంప్రూవ్మెంట్ వస్తే అంత ఇంప్రూవ్మెంట్ సర్జరీతో. ఎక్సెప్ట్ ఫర్ వణుకు తగ్గని వాళ్ళకి కూడా DBS చేయొచ్చు. నార్మల్గా ఒక 5-6 సంవత్సరాల తర్వాత 4 సంవత్సరాల నుంచి పార్కిన్సన్స్ డిసీజ్ 4 సంవత్సరాలు ఉన్నాక ఎవరికైనా ప్రాబ్లం ఉంది అంటే DBS చేయాలి. పేషెంట్స్కి చెప్పేది ఏంటంటే, మీరు ఇప్పుడు దాకా బాగున్నారు, మెడిసిన్ వేసుకున్నారు, మర్చిపోయారు పార్కిన్సన్స్ డిసీజ్ ఉందని, ఎంత బాగున్నారు, అన్ని సోషల్ ఫంక్షన్స్కి వెళ్తున్నారు, మీ జాబులు చేసుకుంటున్నారు, అయితే మీరు సర్జరీ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. బట్ టాబ్లెట్ వేసుకుంటున్నారు, మధ్యలో మీకు ఇబ్బందులు వస్తున్నాయి. సో ఇబ్బందులు రావడం వల్ల మీరు మీ లైఫ్ని కొంచెం రెస్ట్రిక్ట్ చేయడం మొదలుపెట్టారు. అంటే వణుకు వస్తుంది కదా, నేను ఇప్పుడు ఫంక్షన్కి వెళ్ళలేను, అందరూ అడుగుతారు నా గురించి, లేకపోతే స్టిఫ్ అయిపోతానేమో, ఈ టాబ్లెట్ పవర్ తగ్గిపోతుందేమో, నేను వెళ్తే ఇంకా మాట్లాడలేను, ఆ టైంలో సర్జరీ చేయడం ఇంపార్టెంట్. సో దట్ ఈస్ ఫర్ పార్కిన్సన్స్ డిసీజ్. సో దిస్ ఈస్ గుడ్ ఇనఫ్ ఫర్ DBS. బట్ DBS అనేది ఇంప్రూవ్మెంట్ 70 to 80% వస్తుంది. సో ఇట్ ఈస్ కొంచెం రియలిస్టిక్గా ఉండాలి. ఏమేమి ఇంప్రూవ్ అవుతాయంటే, వణుకు డెఫినెట్గా ఇంప్రూవ్ అవుతుంది, చేతుల్లో వణుకు, టైట్నెస్, స్లోనెస్, స్టిఫ్నెస్ ఇంప్రూవ్ డెఫినెట్గా అవుతాయి. బాగా ఇప్పుడు స్లోగా ఉన్న మనిషి ఇంప్రూవ్ అవుతాయి. నైట్ టైం కొందరికి నొప్పులు వస్తాయి పార్కిన్సన్స్ డిసీజ్ వల్ల, ఆ నొప్పులు తగ్గుతాయి. యూరిన్కి ఎక్కువ సార్లు వాళ్ళు వేస్తారు, అవన్నీ కొంచెం తగ్గుతాయి. నడక స్లోగా నడుస్తున్న వాళ్ళు కొంచెం బాగా ఫాస్ట్గా నడుస్తారు, పరిగెత్తగలుగుతారు. ఏమి ఇంప్రూవ్ కానివి, హ్యాండ్ రైటింగ్ యాక్చువల్గా ఇంప్రూవ్ కాదు. సో మీరు హ్యాండ్ రైటింగ్ కోసం చేస్తున్నారంటే మాత్రం కష్టం. మాట కొందరికి మెల్లగా మాట్లాడతారు, అవి కూడా పెద్దగా ఇంప్రూవ్ కాకపోవచ్చు. కొందరు అస్సలు నడవలేరు, అంటే లేవంగానే పడిపోతూ ఉంటారు వెనక్కి ఆర్ కూర్చున్నప్పుడు, ఆ టైంలో అలాంటి వాళ్ళకి ఆ పోస్చరల్ ఇన్స్టెబిలిటీ ఇంప్రూవ్ కాదు. అంటే బ్యాలెన్స్ అన్నది కంప్లీట్గా పోతే మనం ఇంప్రూవ్ చేయలేము. మిగతా అన్ని లక్షణాలు ఇంప్రూవ్ అవుతాయి. బట్ ఇది ఎలా ఉంటుందంటే, ఇది ఒక జబ్బు పెరుగుతుంది, మనం జబ్బుని ఆపట్లేదు, జబ్బు పెరుగుతుంది ఇంకా కూడా. సో జబ్బు పెరిగే కొద్దీ కరెంట్ మార్చుకుంటూ వెళ్ళాలి. సో అవి ప్రోగ్రామింగ్ అంటాం. సో ఇది అంటే ఇది ఆపరేషన్ చేసినాక వెంటనే ఇంప్రూవ్మెంట్ అయిపోయింది మొత్తం, దాంతో కంప్లీట్గా మనం ఇంకా హాస్పిటల్కి రావాల్సిన అవసరం లేదు అంటే అట్లా ఉండదు. బట్ ఎవ్రీ టైం ఏదైనా ప్రాబ్లం ఉంటే దాన్ని ప్రోగ్రామ్ ద్వారా మన కరెంట్ అడ్జస్ట్మెంట్ ద్వారా ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తాం. సో ఎంత ఖర్చు అవుద్ది, ఇది ఎంతకాలం పనిచేస్తుంది? ఖర్చు అనేది రేంజెస్, అంటే డిపెండింగ్ అపాన్ బ్యాటరీ లైఫ్. సో పైన 2 వైర్లు ఉంటాయి, ఆ వైర్ కనెక్ట్ చేసి చర్మం కిందనే ఉంటాయి అంత, బ్యాటరీ ఏమో చెస్ట్ కింద పెడతాం. బ్యాటరీకి 5 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 25 సంవత్సరాలు, దేర్ ఆర్ డిఫరెంట్ బ్యాటరీస్. అలానే మనకి వైర్స్లో కూడా కొంచెం మార్పులు ఉంటాయి, అంటే సింపుల్గా ఒక బేసిక్ ఎలక్ట్రోడ్ అంటాం, అవి కాకుండా కొన్ని డైరెక్షనల్ ఎలక్ట్రోడ్, ఇప్పుడు సెన్సింగ్ ఎలక్ట్రోడ్ అని ఉంది. సెన్సింగ్ అంటే మనకి లోపల అంటే ఇప్పుడు కరెక్ట్గా పార్కిన్సన్స్ డిసీజ్కి ఒక బీటా వేవ్స్ అని ఇది జబ్బు పెరిగే కొద్దీ ఆ వేవ్స్ పెరుగుతాయి, ఆ వేవ్స్ చూసుకొని మనం కరెంట్ మార్చుకోవచ్చు అని. సో దాన్ని బట్టి ఖర్చు కెన్ బి ఫ్రమ్ 14 lakhs to 35 lakhs in various areas. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింది. సో ఇంకోటి మేడం, అంటే ఇప్పుడు స్ట్రోక్ విషయానికి వస్తే, యాక్చువల్గా ఇప్పుడు భారత్లో ఆల్మోస్ట్ 18 లక్షల మంది స్ట్రోక్తో వస్తుంది ఎవ్రీ ఇయర్ అంటున్నారు. సో అంటే ఇంత భారీ లెవెల్లో అంటే స్ట్రోక్స్ రావడానికి గల కారణం ఏంటి? వచ్చిన వారిలో కూడా ఆల్మోస్ట్ 6 మందిలో ఒకరు చనిపోతున్నారు.
సో అంటే వైద్యం ఇంత అభివృద్ధి చెందిన తర్వాత కూడా స్ట్రోక్తో ఇన్ని ఎక్కువ మరణాలు ఎందుకు సంభవిస్తున్నాయి? స్ట్రోక్ మనకి ఇండియన్ పాపులేషన్లో మనకి మెటబాలిక్ ఎక్స్ సిండ్రోమ్ అని ఉంటుంది. సో మనకి బీపీ కానీ షుగర్ కానీ కొంచెం తొందరగా వస్తుంది. అలానే మనకి కొలెస్ట్రాల్ లెవెల్స్ కొంచెం పెరుగుతాయి. మనం యాక్చువల్గా వెస్ట్ వైపు చూసుకుని మనం చూస్తే యాక్చువల్గా మన బాడీ స్ట్రక్చర్ అంత లావు ఉన్న వాళ్ళు ఉండరు. స్ట్రోక్ అనేది 2 రకమైనది ఉంటుంది. ఒకటేమో మనకి రక్తం గడ్డ కట్టడము, ఒకటి రక్తం కారడం బ్రెయిన్లో. 2 స్ట్రోక్ అని అంటాము. సో హెమరేజిక్ ఆర్ థ్రాంబోటిక్ స్ట్రోక్. బ్లడ్ క్లాట్ అవ్వడం అన్నది యూజువల్గా అంటే కొవ్వు పదార్థం చేరుకొని రక్తనాళాలు నేరో అయిపోయి దాన్ని బ్లాక్ అవుతాయి. బ్లీడింగ్ అవ్వడం యూజువల్గా బీపీ ఎక్కువ పెరగడం వల్ల బ్లీడింగ్ అవుతుంది. సో కంట్రోల్ చేయాలి అంటే మన బీపీ కంట్రోల్ బాగా ఉండాలి. సెకండ్ థింగ్ ఇస్ కొలెస్ట్రాల్ చూసుకొని కొవ్వు పదార్థం కొంచెం తగ్గించాలి. ఇండియన్ పాపులేషన్లో ఫ్యాటీ లివర్, హైయర్ కొలెస్ట్రాల్ కొంచెం కామన్గా ఉంది అండ్ టెస్ట్ చేయించుకోవట్లేదు. అంటే చాలా మందికి స్ట్రోక్ వచ్చే వరకు వాళ్ళకి బీపీ ఉంది, వాళ్ళకి షుగర్ ఉంది, ఆర్ వాళ్ళకి కొవ్వు ఎక్కువ ఉంది అని వాళ్ళకి తెలియదు. సో 40 years అవ్వగానే ఒకసారి టెస్ట్ చేసుకోవడం బెటర్. అట్లీస్ట్ బీపీ చెక్ చేసుకోవడము, షుగర్ చెక్ చేసుకోవడము, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్ ఎంత ఉందో చెక్ చేసుకోవడం ఇంపార్టెంట్. అగైన్ ఫిజికల్ ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్. మన వాళ్ళు యాక్చువల్గా ఇంతకు ముందు ఉన్న మన పాపులేషన్ కంపేర్ చేస్తే ఇప్పుడు ఉన్న మనమంతా మోర్ అండ్ మోర్ వీఆర్ కౌచ్ పొటాటోస్ టైప్లో అయిపోతున్నాం. ఎందుకంటే అది నడవట్లేదు, మనం అంతా పని చేయట్లేదు, కష్టపడి కృషి చేయడం తక్కువైపోయింది. సో అందువల్ల ఇంకా ఎక్కువ స్ట్రోక్స్ పెరుగుతున్నాయి. సో అంటే మేడం సాధారణంగా ఇప్పుడు థ్రాంబోలైసిస్ అంటున్నాం కదా, థ్రాంబోలైసిస్ సరైన సమయంలో చేస్తే 20% మందిలో అసలు లక్షణాలు పూర్తిగా నయమయ్యే అవకాశం ఉంటుంది అంటున్నారు కదా. సో అంటే అది మన సకాలంలో అందించలేకపోవడం గల కారణం ఏంటి? థ్రాంబోలైసిస్ యొక్క ప్రాముఖ్యత ఏంటి? థ్రాంబోలైసిస్ చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు దట్ ఈస్ ద మెయిన్ ఇఫ్ ఐ వాంట్ టు అడ్వైజ్ చేస్తే 4.5 hours లోపల పేషెంట్కి థ్రాంబోలైసిస్ అందిస్తే డెఫినెట్ ఇంప్రూవ్మెంట్, అంటే ఒక 60%, 70% ఇంప్రూవ్మెంట్ వస్తుంది. 70% వాళ్ళకి మొత్తం నార్మల్సీ రావచ్చు. అందించకపోవడానికి మెయిన్ రీజన్ అవగాహన లేకపోవడం. అంటే పేషెంట్ ఉన్నారు, చాలా మంది చెప్తారు, ఓకే కొంచెం మూతి వంకరపోయింది, చేయి కొంచెం తిమ్మిరిలాగా ఉంది, నాకు చేయి కాలు తిమ్మిరి వచ్చింది, నేను ఏమో బాగా నీరసమయ్యాము, నేను పడుకుంటాను, ఒక 2 గంటలు పడుకుంటాను, 3 గంటలు పడుకుంటాను, పొద్దున్న వెళ్ళి డాక్టర్కి చూపించవచ్చు. ఇది కాకుండా డైరెక్ట్గా ఏదైనా, సో దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఎస్ ఫాస్ట్ అన్న ఒక అక్రోనిమ్ ఉంది. అంటే మొహం మీద ఏమైనా కొంచెం మార్పు వచ్చినా, మూతి కొంచెం ఇటువైపు వంకరపైన అటువైపు వంకరపైన, మాట్లాడలేకపోతే, ఏదైనా చేయి కాళ్ళు పని చేయకపోతే వెంటనే టీస్ ఫర్ టైం వెంటనే హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాలి. అసలు 1 నిమిషం కూడా ఆగకూడదు. 1 సెకండ్ కూడా ఎవ్రీ సెకండ్ ఒక బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది, కొంచెం నరాలు డ్యామేజ్ అవుతుంది. సో ఎంత తొందరగా తీసుకెళ్ళగలిగితే అంత మంచిది. దట్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఇస్ అవగాహన లేకపోవడం. తర్వాత వెళ్దాము అని చూసుకోవడం. సెకండ్ థింగ్ ఏమవుతుందంటే, ఇలా ఇప్పుడు మూతి వంకరపోయింది, చేతులు వీక్నెస్ అయింది అనుకోండి, చాలామంది హార్ట్కి సంబంధించింది అనుకుంటారు, బ్రెయిన్కి సంబంధించింది అనుకోవడం తక్కువ. బికాజ్ హార్ట్ అటాక్కి చాలా ప్రాముఖ్యత ఇచ్చారు కాబట్టి. బట్ హార్ట్ అటాక్ యాక్చువల్గా కొంచెం టైం ఇస్తుంది మనకు. ఒక 12 గంటలు దాకా ఆర్ 24 గంటల దాకా మనం మందు ఎక్కిస్తే ఇంప్రూవ్మెంట్ రావచ్చు. బ్రెయిన్ అంత టైం ఇవ్వదు. ఒక్కసారి బ్రెయిన్ 4.5 hours క్రాస్ అయితే మనం దాన్ని ఏం చేయలేము. దెర్ ఆర్ 2 types ఆఫ్ థ్రాంబోలైసిస్. ఒకటేమో మనం రక్తంలో ఐవీ థ్రాంబోలైసిస్ అంటాం, అంటే జస్ట్ రక్తంలో మందు ఎక్కిచ్చేస్తే ఇచ్చేయచ్చు. ఎవరైనా ఇవ్వచ్చు, జనరల్ మెడిసిన్ ఫిజిషియన్ కూడా చూసుకొని ఇవ్వచ్చు. ఓన్లీ థింగ్ ఇస్ ఒక CT స్కాన్ చేసుకొని అక్కడ దాంట్లో రక్తం కారలేదు అని కన్ఫర్మ్ చేసేసుకుంటే ఆ ఇంజెక్షన్ ఎక్కించవచ్చు. సెకండ్ థింగ్ ఇస్ దట్ మెకానికల్ థ్రాంబెక్టమీ అంటాం, అంటే జస్ట్ ఒక వైర్ పెట్టి క్లాట్ని తీసేయడం. అది ఒక 6 గంటల దాకా చేయొచ్చు. అది ఇంకా కొందరికైతే ఒక స్పెసిఫిక్ పాపులేషన్కి ఇంకా 24 గంటల దాకా చేయొచ్చు. సో ఇవి 2 అందిస్తే బెటర్. అవగాహన మోస్ట్ ఇంపార్టెంట్ ఒకటి. సెకండ్ థింగ్ ఇస్ ఐ థింక్ ట్రావెలింగ్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. అంటే హాస్పిటల్ అందాలి. సో మనం యాక్చువల్లీ ఇప్పుడు కెనడాలో దే హ్యావ్ అ గ్రీన్ ఛానల్ ఆర్ దే హ్యావ్ అ సూపర్ ఫాస్ట్ ఛానల్. సో స్ట్రోక్ అనగానే వాళ్ళు అంటే ఇప్పుడు మనకి VIP ఛానల్ లాగా ద అంబులెన్స్ విల్ గో డైరెక్ట్లీ టు ద స్ట్రోక్ సెంటర్. అంత దాకా మనకి ఇంకా డెవలప్మెంట్ రాలేదు. బట్ అట్లీస్ట్ పక్కన ఉన్న హాస్పిటల్కి వెళ్ళిపోవడం బెటర్, దూరం హాస్పిటల్ కాకుండా. ఓకే.
అందుకని మాకు యాక్చువల్లీ నైట్ టైం థ్రాంబోలైసిస్ ఎక్కువ అవుతాయి, ఎందుకంటే వాళ్ళు వస్తారు హాస్పిటల్కి అంటే 9-10 అయింది అనుకోండి, ట్రాఫిక్ ఉండదు, సో వచ్చేస్తారు, రీచ్ అవుతారు. మిగతా టైంలో కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. సో అంటే ఇంకోటి మేడం, సాధారణంగా ఇప్పుడు మనం మాట్లాడుతున్న ఇప్పుడు డిమెన్షియా, ఆల్జీమర్స్ విషయానికి వస్తే, అంటే ఇప్పుడు సాధారణంగా ఒక వ్యక్తికి ఏదైనా జబ్బు వస్తే ఆయన యాక్టివ్ లైఫ్ కోల్పోవడం ఒకటి, బట్ ఇప్పుడు డిమెన్షియా లేదా ఆల్జీమర్స్ విషయంలో వాళ్ళ యాక్టివ్ లైఫ్ కోల్పోవడంతో పాటు వాళ్ళ పక్కన ఒకరు వాళ్ళని చిన్నపిల్లలుగా చూసుకోవాల్సిన అవసరం, వాళ్ళ యాక్టివ్ లైఫ్ కోల్పోవాల్సిన పరిస్థితి. సో వాళ్ళు ఆల్వేస్ ఒకరి మీద డిపెండెంట్ ఉండాల్సిన పరిస్థితి జరుగుతుంది. అంటే ఇప్పుడు మనం ఏ లెవెల్లో ఉన్నాం అంటే ఇప్పుడు ఆల్జీమర్స్ని ఇది రాను పెరుగుతుంది, లాస్ట్కి చివరికి వాళ్ళు తిన్నది మర్చిపోతున్నారు, నేమ్స్ మర్చిపోతున్నారు, చివరికి బట్టలు వేసుకొని కూడా మర్చిపోయే స్థాయికి వస్తున్నారు యాక్చువల్గా రాను. అంటే కెన్ వి స్టాప్, అంటే ఇప్పుడు ఇన్వెన్షన్స్ ఏం జరుగుతున్నాయి, అంటే మనం దాన్ని ఆపగలుగుతామా, ఫ్యూచర్లో అయినా సరే ఆపగలుగుతామా, లేదా దాన్ని రివర్స్ చేసే అవకాశం ఏమైనా ఉందా, పరిశోధనలు ఏం చెప్తున్నాయి? సో ఆల్జీమర్స్ డిమెన్షియాలో మాత్రం అంటే ట్రీట్మెంట్ ఆప్షన్స్ వస్తున్నాయి. అడెకినుమాబ్ అని ఫస్ట్ యాంటీబాడీ తయారైంది. అంటే ఇది స్పెసిఫిక్ యాంటీబాడీ, అంటే అది అమలాయిడ్ అనే ప్రోటీన్ ఎక్కువ అయ్యేది, దాన్నే పట్టుకొని తీయడానికి. అంత బాగా పని చేయట్లేదు, బట్ అట్లీస్ట్ హోప్ ఇస్తుంది మనకి. అంటే ఇది వచ్చింది కాబట్టి నెక్స్ట్ జనరేషన్ మందులు కొంచెం బెటర్ అవుతాయని, అంటే బాగా తీయగలుగుతాయని. ఈ జబ్బులన్నిటికీ అల్జైమర్స్ డిజీజ్ అయినా, ఇప్పుడు పార్కిన్సన్స్ డిజీజ్కి ఇప్పుడు కొత్తగా వచ్చే, అంటే ఇప్పుడు ఈ రీసెర్చ్ చేసే దాంట్లో ఎర్లీ స్టేజ్లో చేస్తే బెటర్. సో ఈ అడెకినుమాబ్ ఇప్పుడు కూడా అవైలబుల్ ఉంది ఇండియాలో, బట్ ఎర్లీ స్టేజ్ అమెలాయిడ్ అంటే అల్జైమర్స్ డిజీజ్ వచ్చిన వెంటనే వాళ్ళకి ఇస్తే కొంచెం ఆపడానికి దెర్ ఇస్ అ స్కోప్. ఇట్ ఈస్ నాట్ అ గ్రేట్ డ్రగ్, అంటే ఇది మనకు ఉన్నది ఒకటే మెడిసిన్ కాబట్టి నెక్స్ట్ జనరేషన్ వీఆర్ హోపింగ్ దట్ ఇట్ విల్ ఇంప్రూవ్. ఇప్పుడున్న మందులు కొంచెం స్లో డౌన్ చేయడానికి, అంటే దాని ప్రాసెస్ని అంత ఫాస్ట్గా అవ్వకుండా స్లో చేయడానికి మనకి మందులు ఉన్నాయి, బట్ అవి కొంచెం సేపే పనిచేస్తాయి. అది ఇచ్చిన జబ్బు పెరుగుతుంది, కొంచెం మెల్లగా పెరుగుతుంది. సో అంటే ఈ 3 జబ్బుల్ని మనము అంటే ప్రివెంట్ చేయడానికి కానీ ఏదన్నా అవకాశం ఏమైనా ఉందా? సో లైఫ్ స్టైల్ చేంజెస్ ఏమన్నా మార్చుకుంటే ఏమన్నా అవకాశం ఉంటుందా? పార్కిన్సన్స్ డిజీజ్ మాత్రం చెప్పినట్టే ఎక్సర్సైజ్ చేయడం మోస్ట్ ఇంపార్టెంట్, స్ట్రెస్ తగ్గించుకోవడం బెటర్. ఆల్జైమర్స్ డిమెన్షియాకి కొంచెం ఎక్కువ ఎంత బ్రెయిన్ని వాడుతామో అంత తక్కువ ఛాన్స్ ఉంటుంది ఆల్జైమర్స్ డిమెన్షియా రావడానికి. సో ఎక్కువ దాని మీద స్ట్రెయిన్ చేయడం, లాంగ్వేజెస్ కొన్నిసార్లు ఎక్కువ లాంగ్వేజెస్, మనకి ఇప్పుడు లాంగ్వేజెస్ నేర్చుకుంటే బెటర్, ఎక్కువ అంటే దాని మీద ఆలోచిస్తూనే ఉంటేనే బెటర్. సో పని చేయడం ఇంపార్టెంట్ బ్రెయిన్. సో యూజ్ ఇట్ ఆర్ లూజ్ ఇట్ టైప్లో. కరెక్ట్, దట్ ఈస్ కరెక్ట్. ఇట్ ఈస్ నాట్ అంటే బ్రెయిన్ యూజ్ చేసే వాళ్ళకి రాదని కాదు, తక్కువ వస్తుంది, స్లోగా వెళ్తుంది. సో రైట్ నౌ ప్రివెన్షన్కి దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఫుడ్ పరంగా చూస్తే స్పెసిఫిక్ ఫుడ్ అయితే ఏమీ పెద్దగా యూజ్ లేదు. కొందరికి అంటే కొన్ని రీసెర్చ్ మాలిక్యూల్లో మన టర్మరిక్, హల్దీ ఆర్ దానివల్ల కొంచెం బెనిఫిట్ ఉంటుందేమో అని ఇదంతా జస్ట్ ఇట్ ఈస్ హైపోథసిస్. కరెక్ట్. సో ఇట్ మే హెల్ప్, ఇట్ మే నాట్ హెల్ప్, బట్ మేబీ మనం వాడడం వల్ల మనకి తక్కువ అవుతుందేమో అని అనుకోవాలి. సో డాక్టర్ గారు, ముఖ్యంగా ఇప్పుడు సాధారణంగా జీవనశైలి ఫాస్ట్ ఫార్వర్డ్కి వచ్చిన వాళ్ళే స్లీప్ మీద సరైన దృష్టి పెట్టట్లేదు. సో 2021 నేచర్ స్టడీ ప్రకారం ఆల్మోస్ట్ ఇప్పుడు డిమెన్షియా కేసుల్ని పూర్ స్లీప్ అనేది డబుల్ చేస్తుందని చెప్పేసి ఉంటుంది. సో డిమెన్షియా కేసులు అదే రకంగా పూర్ స్లీప్ ఎలాంటి సంబంధం ఉంది? మీరు స్లీప్ని మెరుగుపరచుకోవడం కోసం మీరు ఇచ్చే సూచన కానీ టిప్ కానీ అంటే? కరెక్ట్, దిస్ ఇస్ ఎ వెరీ గుడ్ క్వశ్చన్. అండ్ స్లీప్ అనేది నిజంగా చాలా నెగ్లెక్టెడ్ టాపిక్. ఓకే. పూర్ స్లీప్ చాలా కామన్గా ఉంటుంది. స్లీప్ ఇంప్రూవ్ చేయడానికి అంటే స్పెసిఫిక్గా కొన్ని ఆబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అన్న ఒక జబ్బు, అంటే మనకి గురక వేస్తే ఆల్జైమర్స్, పార్కిన్సన్స్ కాకుండా మనకి బీపీ, షుగర్, స్ట్రోక్, హార్ట్ అటాక్స్ అన్నీ కూడా పెరుగుతాయి. సో గురక ఉన్న నిద్ర సరిగా లేదు అంటే చెక్ చేసుకోవడం బెటర్. సో స్లీప్ని ఇంప్రూవ్ చేయడానికి అంటే కరెక్ట్ టైంకి పడుకోవడం, కరెక్ట్ టైంకి లేవడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అవి కాకుండా సపోజ్ వాళ్ళు నిద్రపోయేటప్పుడు ఆక్సిజన్ సరిగా అందట్లేదు అనుకోండి, దాన్ని చెక్ చేసుకొని CPAP మెషిన్ అని ఒక మెషిన్ ఉంటుంది. సో అది మనకి ఆక్సిజన్ని హై ప్రెషర్లో అందిస్తాయి. ఈ ఆబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్ని నిజంగానే ఏ జబ్బుతో పాటు ఉండొచ్చు, ఏ జబ్బునైనా పెంచవచ్చు. సో ఆ ఆబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్ని కాంపనెంట్ని మనం తగ్గించగలిగితే
చాలా వరకు నిద్ర ఇంప్రూవ్మెంట్ వస్తుంది. నేను ఎందుకు అంటున్నా అంటే ఆబ్జెక్టివ్స్ అంటే గురక అన్నది మనం ఎవరు పట్టించుకోరు, అందుకని. సో అది ఒక్కటి ట్రీట్మెంట్ చేసుకోగలిగితే బెటర్. నిద్ర 6 గంటల నుంచి 8 గంటలు కంపల్సరీ అందరూ పడుకోవాలి. ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఫాస్ట్ ఫార్వర్డ్ ప్లేస్మెంట్లో అందరూ ఒక 4 గంటలు 3 గంటలు పడుకొని అన్ని పనులు చేస్తున్నారు. అది మంచిది కాదు. సో ఒక 6 hours మినిమం పడుకోవాలి. స్పెషల్ పిల్లలు కూడా, అంటే ఇప్పుడు వాళ్ళు హాస్టల్లో వెళ్తున్నారు, చదువుతున్నారు, తలనొప్పితో, మైగ్రెయిన్తో, వేరే వేరే రకమైన ప్రాబ్లమ్స్తో స్టార్ట్ అవుతుంది. వాళ్ళకి ఫ్యూచర్లో పెద్ద జబ్బులు రావడానికి అవకాశం ఉంది. సో వీ హ్యావ్ టు బీ కేర్ఫుల్. ఓకే. సో స్లీప్ ఈజ్ ఇంపార్టెంట్. కరెక్ట్. సో స్లీప్కి యాక్చువల్గా ఇఫ్ దేర్ ఇస్ ఎ పువర్ స్లీప్, దేర్ ఆర్ స్లీప్ స్టడీ అంటాం. ఆ స్లీప్ స్టడీ చేయగలిగితే కరెక్ట్గా ఏ ప్రాబ్లం ఉంది, నిద్ర ఫస్ట్ పట్టట్లేదా తర్వాత పడతలేదా అన్నది చూసుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. మీరేమైనా సూచనలు చేస్తారా మేడం? యాక్చువల్గా అంటే ఇప్పుడు సాధారణంగా ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఇప్పుడు నైట్ డ్యూటీలు, నైట్ షిఫ్ట్లు ఎప్పుడు జరుగుతుందో అలవాట్లేదు, అవి కూడా మారుతూ ఉన్నాయి. సో బయాలజికల్ క్లాక్ దెబ్బతింటుంది. సో 24 గంటలు లైట్లు ఉంటున్నాయి. సో అది పగల తెలవట్లేదు, రాత్రి తెలవట్లేదు, ఆ లైట్లు అట్లా వచ్చేసినాయి. సో అంటే సరైన నిద్రపోవాలంటే అంటే ఏమైనా ఎనీ టిప్స్ ఆర్ దేర్ ఆర్ సూచనలు కానీ? సరైన నిద్రపోవాలంటే మెయిన్ థింగ్ ఇస్ దట్ ఒక పర్టికులర్ టైం సెట్ చేసుకోవడం బెటర్. సో కొందరికి నైట్ పడుకోవడం వీలు అవుతుంది, కొందరికి పడుకోవడం వీలు అవ్వకపోవచ్చు, అంటే బికాస్ ఆఫ్ దే షెడ్యూల్ విచ్ ఇస్ దేర్. సో అంటే ఇప్పుడు నైట్ డ్యూటీ చేసే వాళ్ళకి మార్నింగ్ పడుకోవడం అవి. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ దట్ ఐ విల్ సే దట్ పడుకునే ముందు అట్లీస్ట్ ఒక ½ an hour ముందు ఫోన్లు, టెలివిజన్లు అంటే చూడకుండా ఉంటే బెటర్. ఫోన్ పక్కన పెట్టుకొని పడుకోకపోవడం బెటర్. ఆ లైట్, ఫోన్తో వచ్చే లైట్ బాగా తీస్తాయి నిద్రని. సో నిద్రపోయే ముందు మాత్రం డెఫినెట్గా ఫోన్ పక్కకు పెట్టుకోకపోతే బెటర్. దట్ ఈస్ మై ఓన్లీ సజెషన్. నైట్ పడుకునేటప్పుడు లైట్ అంటే స్పెసిఫిక్ ఏరియాలో పడుకునేటప్పుడు దాంట్లో వేరే ఏమీ యాక్టివిటీస్ చేయకుండా పడుకోవడం బెటర్. అంటే చదవడం కానీ, ఫోన్ చూడడం కానీ, టీవీ చూడడం కానీ లేకుండా ఓన్లీ స్లీప్కి స్పెసిఫిక్ ఏరియా ఉంటే బెటర్. స్లీప్ హైజీన్. సో డాక్టర్ గారు, ఇప్పుడు నిద్రలాగానే ఇప్పుడు మనకు భారతీయులకు హైపర్ టెన్షన్ అనేది కొద్దిగా పెద్ద ప్రమాదంలా వస్తుంది. స్ట్రోక్స్ రావడానికి ఆల్మోస్ట్ ఒక 54% ఈ హైపర్ టెన్షనే కారణం అని చెప్పేసి అంటున్నారు. సో మీరు యువతకు ఎలాంటి సూచన చేస్తారు? మీరు హైపర్ టెన్షన్ తగ్గించుకోవడానికి, అదే రకంగా జీవనశైలిలో ఎలాంటి మార్పులు చేసుకుంటే హైపర్ టెన్షన్ నియంత్రణలో ఉంటుంది? హైపర్ టెన్షన్ ఉన్నవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అన్నిటికీ ఒకటే సమాధానం చెప్తాను. ఫిజికల్ ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్. అండ్ స్ట్రెస్ తగ్గడానికి కొన్ని మెడిటేషన్ టెక్నిక్స్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో ఇవి రెండు చేస్తే కొంచెం హైపర్ టెన్షన్ వచ్చే అవకాశం తక్కువ ఉంటాయి. బట్ అలా అని హైపర్ టెన్షన్ చెక్ చేసుకోవడం ఇంపార్టెంట్. అట్లీస్ట్ 30 years or 40 yearsకి ఒక్కసారి స్టార్ట్ చేసుకోవడం, బీపీ చెక్ చేసుకుంటూ రెగ్యులర్గా బీపీ పెరిగిందా లేదా అన్నది చూసుకోవడం బెటర్. బీపీ పెరిగింది అని వస్తే దానికి రీజన్స్ కూడా చూడడం బెటర్. అంటే కొందరికి రీనల్ ఆర్టరీ స్టెనోసిస్ అట్లా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవి సెకండరీగా చెక్ చేసుకోవచ్చు. బీపీ ఉన్న వాళ్ళకి కూడా కరెక్ట్గా బ్లడ్ ప్రెషర్ మందులు కరెక్ట్గా వాడాలి. బీపీని బాగా కంట్రోల్ చేయాలి, అది నిర్లక్ష్యం చేయకూడదు. అండ్ కొంచెం ఉప్పు తక్కువ వేసుకోవడం. మన ఆహారంలో ఇన్ జనరల్ కొంచెం ఉప్పు కొంచెం ఎక్కువ ఉంటుంది. సో సాల్ట్ కంటెంట్ కొంచెం తగ్గించుకుంటే బెటర్. దిస్ ఈస్ వాట్. అండ్ అగైన్ ఫిజికల్ ఎక్సర్సైజ్, అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఫిజికల్ ఎక్సర్సైజ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మీరు అన్నట్టు మనం అంటే మానవ పరిణామ క్రమం మారుతున్న కొలది మనం శారీరక శ్రమ తగ్గి మానసిక శ్రమ పెరుగుతుంది. సో ఇంకోటి పీర్ గ్రూప్ ప్రెజర్ కావచ్చు, లేదా పోల్చుకోవడం కావచ్చు, దీంతో మానసికమైన ఒత్తిడి ఎక్కువ అవుతుంది. సో మనం ఎంత అంటే మీరు మానసికంగా బాగా ఉండాలన్నా కానీ మానసిక ఒత్తిడి తప్పట్లే యాక్చువల్గా. సో అంటే ఒక న్యూరాలజిస్ట్గా సో మీరు ఎన్నో కేసులు చూసిన అనుభవం ఉన్నది కాబట్టి మానసిక ఒత్తిడికి కారణం ఏంటి, దాన్ని ఏ రకంగా నియంత్రణ ఉంచుకోవాలి, మీరు పర్సనల్గా అంటే టు రిడ్యూస్ యువర్ స్ట్రెస్ మీరు అవలంబించే మార్గాలు ఏంటి? మానసిక ఒత్తిడికి చాలా రీజన్స్ ఉంటాయి, బట్ పియర్ ప్రెషర్ నిజంగానే బాగా పెరుగుతుంది. సోషల్ మీడియా వల్ల చాలామందికి ఆ సోషల్ మీడియాలో ఉన్న ఫొటోస్, వాళ్ళ వీడియోస్ అది చూసి అలానే ఉండాలి అని ఒక కోరిక, దానికోసం వాళ్ళు పడే శ్రమలు ఇవన్నీ కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి. ఫోమో అంటారు, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. అంటే ఒక మీడియాలో ఉంటే పిల్లలకి స్పెషల్గా యంగ్స్టర్స్కి అది ఒక అన్నీ చేయాలి, అన్ని పనులు చేయాలి, దేర్ సో మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ సో మచ్ ఆఫ్ యాక్టివిటీ, అన్నీ చేయాలి, ఏది మిస్ అవ్వకూడదు అన్నసరికి కొంచెం టెన్షన్స్ ఎక్కువ పెరుగుతున్నాయి.
my way of dealing with it is that I do a bit of meditation every day morning, and the second thing I do is I go to the temple. So whenever I am stressed out, నాకు టెంపుల్కి వెళ్ళడం అలవాటు. సో ఒకసారి భగవంతుడి దగ్గర కొంచెం సేపు కూర్చొని వస్తే మన చేతిలో ఏమీ లేదు, మనం ఏమేమో ఆలోచిస్తుంటున్నాం మన గురించి, అంత భగవంతుడే ఉన్నారు, అంతే ఆయన చేతిలోనే ఉందని ఒక ఆలోచన వస్తే కొంచెం టెన్షన్ తగ్గుతుంది. ఇంకోటి ఇంతకుముందు మనం మాట్లాడినట్టు మేడం, అంటే రెండు విషయాల మీద కొద్దిగా ఫోకస్ చేద్దాం. ఒకటి, ఆడవారికి ఎక్కువ వాసన కెపబిలిటీ ఉంటుంది అని కంపేర్ విత్ మెన్ అన్నారు కదా, సో దానికి గల కారణం ఏంటి అంటే ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. దానికల్లా కారణం బికాస్ దే ఆర్, అంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఒక యాక్టివిటీ ఎక్కువ ఉంటుందని. అంటే ఇప్పుడు ఆడవాళ్ళకి మగవాళ్ళకి వాసన డిఫరెన్స్ ఏముంటుందంటే, ఇప్పుడు మేము టెస్ట్ చేసేటప్పుడు ఇప్పుడు ఒక నాస్ట్రల్ మూసేసి ఒక స్మెల్ ఇస్తాము, అంటే ఒక వాసన చూడమంటాము, దాని తర్వాత నెక్స్ట్ ఇంకొక వాసన చూడమంటాము. సో ఆడవాళ్ళకి యూజువల్గా ఈ వాసన ఇది అని వాళ్ళు చెప్తారు, ఈ వాసన సెకండ్ వాసన ఇది అని చెప్తారు. మగవాళ్ళు చాలా కొందరు అంటే అది చెప్పకపోయినా మొదటి వాసన రెండో వాసన వేరేగా ఉన్నాయని చెప్తే చాలు, అంటే ఆ టెస్ట్ విల్ బి కన్సిడర్డ్ నార్మల్. ఇది పుట్టినప్పటి నుంచి వచ్చింది అని నేను అనుకోవట్లేదు. ఇట్ ఈస్ జస్ట్ దట్ ద ట్రైనింగ్ ఆఫ్ ఉమెన్ ఈజ్ లైక్ దట్. ఇప్పుడు ఈ మధ్యలో ఈ కాలంలో మారుతుంది అనుకుంటా, బట్ ఇన్ జనరల్ లైక్ దట్. కొన్ని ఆల్ఫాక్టరీ న్యూరాన్స్ కొంచెం ఎక్కువ ఉండొచ్చు ఆడవాళ్ళలో, కొన్ని ఈస్ట్రోజన్ సంబంధించిన హార్మోన్స్ వల్ల కూడా వాసన కొంచెం బెటర్గా తెలుస్తాయి. అంటే మన ఉమెన్ హార్మోన్స్ ఉంటాయి కదా, సో దానివల్ల వాళ్ళకి ఎక్కువ వాసన తెలుస్తాయి. సో డాక్టర్ గారు, అంటే సాధారణంగా అంటే ఎప్పుడైనా తలకి దెబ్బ తగిలినప్పుడు కానీ లేదా యాక్సిడెంట్ జరిగినప్పుడు కానీ కొంతమందికి చెవుల్లోకి రక్తం కావడం కానీ లేదా వామిటింగ్ రావడం కానీ ఇలాంటి లక్షణాలు కనబడతాయి. సో మనము తలలో ఏదైనా ఇబ్బంది జరిగిందని తెలియడానికి సూచించే లక్షణాలు ఏంటి, ఎప్పుడు మనం జాగ్రత్త వహించాలి, ఎప్పుడు కొద్దిగా మనం నార్మల్గా ఉండొచ్చు? తలకి దెబ్బ తగిలినాక చెవిలో నుంచి రక్తం కారడం అంటే లోపల ఎక్కడో డ్యామేజ్ అయింది కాబట్టి వాళ్ళు దాని గురించి వరి అవ్వాల్సింది, హాస్పిటల్కి రావాల్సిందే. కొన్నిసార్లు తలనొప్పి వస్తుంది. తలనొప్పి స్పెషల్లీ పొద్దున్న లేవంగానే తలనొప్పి, లేకపోతే వెనక భాగంలో తలనొప్పి వస్తే చూపించుకోవాలి. తలనొప్పితో పాటు వాంతులు వచ్చింది అనుకోండి, అది కూడా డెఫినెట్గా ప్రెషర్ ఎక్కువ అవుతుంది బ్రెయిన్లో అని ఒక సూచన. సో తలనొప్పి వచ్చి వాళ్ళు దాంతోపాటు వాంతులు చేస్తున్నారంటే, సో అంటే లోపల ఎక్కడో కారింది, దానివల్ల అన్ని హాస్పిటల్కి చూపించుకోవాలి. ఏ రకమైన డెఫిసిట్ అంటే ఏదైనా వాళ్ళకి చేతుల్లో వీక్నెస్ కానీ తిమ్మిళ్ళు కానీ వేరే చోట పని చేయట్లేదు అని ఏదైనా ఒక డెఫిసిట్ ఉంది అంటే వెంటనే వాళ్ళు చూపించుకోవాలి. మామూలుగా తలనొప్పి వచ్చినాక పైన తల భాగంలో తలనొప్పి రావచ్చు, అంటే దెబ్బ తగిలినాక. సో అలా తలనొప్పి, లేకపోతే దెబ్బ తగిలిన చోట వాళ్ళకి తలనొప్పి రావచ్చు. మైల్డ్గా తలనొప్పి ఉంది, దానివల్ల వాళ్ళకి వాంతులు రావట్లేదు, కంటి చూపు మసక ఏమీ లేదు, అలాంటి వాడైతే వెయిట్ చేయొచ్చు. పోస్ట్ ట్రామాటిక్ హెడ్ఏక్ అని చాలా కామన్గా దెబ్బ తగిలినాక ఒక 2-3 రోజుల తర్వాత తలనొప్పి రావచ్చు, ఆర్ ఒక వారం నెల, కొందరికి 1 సంవత్సరం తర్వాత తలనొప్పి రావచ్చు. దాని గురించి వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. దెబ్బ తగిలిన వెంటనే ఏదైనా డ్యామేజ్ అవుతే వెంటనే ఇమీడియట్గా 1 రోజులో 2 రోజుల్లో వాళ్ళకి వేరే సూచనలు కనిపిస్తాయి కాబట్టి మనకు తెలిసిపోతుంది. కొందరికి చాలా రేర్గా, పెద్దవాళ్ళకి చిన్న దెబ్బ తగిలిన ఒక 15 రోజుల తర్వాత స్లో బ్లీడ్ ఉండొచ్చు, సబ్డ్యూరల్ హెమటోమా అంటాము. సో వాళ్ళకి మెల్లగా ఒకవైపు కొంచెం వీక్నెస్ రావడము, కొంచెం వాలిపోయినట్టు ఉండడము, నడక ఇబ్బంది రావడం అలా రావచ్చు. 2 వారాలు 3 వారాలు, స్పెసిఫిక్లీ పెద్దవాళ్ళలోనే. అంటే బికాస్ బ్రెయిన్ కొంచెం ష్రింక్ అవుతుంది కాబట్టి వాళ్ళకి సబ్డ్యూరల్ హెమటోమా అని రావచ్చు. వాళ్ళు ఒకసారి చెక్ చేసుకుని నడుస్తున్నప్పుడు ఆగిపోయి నడవడం, కొంచెం యూరిన్ అర్జెంట్గా రావడం, ఇలాంటి సూచన ఉంటే వాళ్ళు చూపించుకోవాలి. సో ఓకే మేడం, అయితే ఇప్పుడు మనం వచ్చే ఆవిష్కరణలు ఏంటి, వచ్చే 10 ఏళ్లలో జరిగే అభివృద్ధి గురించి మాట్లాడదాము. అంటే ఇప్పుడు సాధారణంగా మనం ఇంతకుముందు డిమెన్షియా గురించి మాట్లాడము, అదే రకంగా ఇప్పుడు స్ట్రోక్ వచ్చిన వాళ్ళలో కూడా అంటే మనం థ్రాంబోలైసిస్ సరైన సమయంలో చేసిన వారికి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలుగుతున్నారు. బట్ దురదృష్టవశాత్తు రాని వాళ్ళు లేదా రెండో స్ట్రోక్ బాగా వచ్చిన వాళ్ళు ఒక సైడ్ పెరాలసిస్ అయిపోయి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేని పరిస్థితి, వాళ్ళు కూడా ఒకరి మీద ఆధారపడాల్సిన పరిస్థితి, వాళ్ళు ఒక రకంగా అంటే ఇబ్బందికర పరిస్థితి కుటుంబంలో వచ్చే అవకాశం ఉంది. సో ఇప్పుడు
జరుగుతున్న ఆవిష్కరణలు ఏంటి? ఇప్పుడు అంటే ఆల్రెడీ ఇప్పుడు చచ్చుబడిపోయినా లేదా పరాలసిస్ గురైన ఒక భాగాన్ని మనం తిరిగి వాళ్ళ పనులు చేసుకునే విధంగా తీసుకురావడానికి ఏమన్నా అవకాశాలు ఉన్నాయా? పరిశోధనలు ఏం జరుగుతున్నాయి? బ్రెయిన్ అన్నది కొంచెం బ్రెయిన్కి ఒక అంటే చెడు ప్రాబ్లం ఉంది. అంటే ఏంటంటే ఇది బ్రెయిన్ అనేది ఒక్కసారి నరాలు డ్యామేజ్ అయితే మళ్ళీ రిటర్న్గా మళ్ళీ తిరిగి రావు. న్యూరాన్స్ ఓకే. న్యూరాన్స్ మళ్ళీ ఒకసారి దెబ్బ తగ్గితే న్యూరాన్స్ తిరిగి రావు. అంటే హైలీ స్పెషలైజ్డ్. సో చిన్నప్పటి నుంచి మనకి బ్రెయిన్ పెరిగేటప్పుడే బ్రెయిన్ సెల్స్ ఒక నంబర్ అంతే నిమిత్త మాత్రంగా ఉంటుంది. ఇప్పుడు సపోజ్ లివర్ అయినా స్కిన్ అయినా ఒకసారి పోయింది అంటే మళ్ళీ వచ్చేస్తాయి. ఈవెన్ ఫర్ స్టమక్ ఆర్ గట్ అంటాం జిఐలో కూడా అలానే కొన్ని అంటే సెల్స్ పోతే మళ్ళీ రీజనరేట్ అవుతాయి. బ్రెయిన్ రీజనరేటివ్ కెపాసిటీ చాలా తక్కువ. అంటే మళ్ళీ అది తిరిగి రావడం చాలా కష్టం. దాని గురించి చాలా సంవత్సరాల నుంచి స్టెమ్ సెల్ థెరపీ ఇవన్నీ ట్రై చేస్తున్నారు. కానీ ఇప్పుడు దాకా అయితే దెర్ ఇస్ నో రూల్, దెర్ ఇస్ నో స్కోప్. సో ప్రస్తుతం ఉన్న ఎక్స్పెరిమెంట్స్ కూడా బ్రెయిన్ డ్యామేజ్ అవ్వకుండా చూసుకోవడం మీదే ఫోకస్ ఎక్కువ ఉంది. అంటే ఒక్కసారి డ్యామేజ్ అయినాక దాన్ని మళ్ళీ తిరిగి చాలా కష్టం. అంటే ఆ స్టడీస్ కూడా నడుస్తున్నాయి, బట్ దాంట్లో అంత హోప్స్ అయితే కనిపించట్లేదు. వేరే రకంగా చూస్తే మనకి జనుపరంగా ఉన్న జబ్బులకి కొన్ని ట్రీట్మెంట్స్ వచ్చినాయి. ఇప్పుడు స్పైనల్ మస్కులర్ అట్రోఫీ అంటాము, లేకపోతే ఫ్రెడ్రిక్స్ అటాక్సియా అనుకోండి. కొన్ని జబ్బులకి కొన్ని జీన్ పరంగా జీన్ థెరపీస్ కానీ కొన్ని జీన్ వైపు మోడిఫై చేసి దాన్ని బాగు చేయడానికి కొంచెం జెనెటిక్ థెరపీస్ వచ్చినాయి. బట్ స్టెమ్ సెల్ అంటే నేను చెప్పాల్సింది దానికి ఏమనుకుంటున్నా అంటే స్టెమ్ సెల్ ఇప్పటికీ పనిచేయట్లేదు. సో ఇప్పుడు చాలా స్టెమ్ సెల్ సెంటర్స్ వచ్చినాయి. ఆ స్టెమ్ సెల్స్ అంటే దాని మీద చాలా హోప్స్ ఉన్నాయి, చాలా డబ్బులు స్పెండ్ చేస్తున్నారు, బట్ యాక్చువల్గా బెనిఫిట్ ఏమీ లేదు. సో రైట్ నౌ డోంట్ గో ఫర్ స్టెమ్ సెల్స్ ఫర్ ఎనీ డిజీజ్, because it doesn't, I mean any disease related to these neurology. Okay. Stem cells అంటే ఇప్పుడు బోన్ మ్యారో స్టెమ్ సెల్స్, లివర్ స్టెమ్ సెల్స్ ఇవన్నీ కొన్ని పనిచేస్తున్నాయి, బట్ బ్రెయిన్ సంబంధించింది అయితే ఏం పనిచేయట్లేదు. ఈ హోప్ దట్ ఇట్ విల్ కమ్ ఇన్ ద ఫ్యూచర్, బట్ మనకి తెలియదు. సో మనకు డిమెన్షియా గురించి మాట్లాడితే మతిమరుపు అంటున్నాం యాక్చువల్గా, బట్ మతిమరుపు విషయానికి వస్తే తీవ్రత అంటే ఇప్పుడు మనం కూడా కీస్ ఎక్కడ పెట్టినామో మర్చిపోతుంటాం. సో వాళ్ళ పేరు అన్నప్పుడు గుర్తురాదు ఒక్కోసారి, లేదా మనం ఏదైనా చదివేటప్పుడు కానీ రాసేటప్పుడు కానీ కొన్ని విషయాలు మర్చిపోతుంటాం. సో అంటే ఏది సాధారణము ఏది అసాధారణము, సో ఎప్పుడు డాక్టర్ని కలవాలి అంశం మీద మీరు ఏమైనా అవగాహన కల్పిస్తారు? రైట్. సో చిన్నప్పటి నుంచి మతిమరుపు ఉందనుకోండి, కొందరు చిన్నప్పటి నుంచి యాబ్సెంట్ మైండెడ్ ఉంటారు. యాబ్సెంట్ మైండెడ్ ఆర్ అంత పెద్దగా పట్టించుకోరు అని. ఇప్పుడు చిన్నప్పటి నుంచి వస్తువులు ఎక్కడైనా పెట్టేస్తున్నారు, లేకపోతే అవే కంటిన్యూ అయితే పెద్దవాళ్ళు అయినాక దాని గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు. స్పెసిఫిక్గా మేము ఏం చూస్తామంటే డబ్బులు సంబంధించింది అన్న మర్చిపోతే అంటే కొన్ని మతిమరుపులు అంటే వెరీ స్పెసిఫిక్ అంటే మర్చిపోరు అన్నది లెక్క. సపోజ్ డబ్బులు ఎవరికో ఇచ్చారు, మళ్ళీ తిరిగి తీసుకోలేదు, అవి మర్చిపోతున్నారు. సో ఆ లెక్కలో మాకు అది సిగ్నిఫికెంట్ అనుకుంటాం. అలానే కొన్నిసార్లు ఇప్పుడు ఫోన్ ఏదైనా టెలిఫోనిక్ కాన్వర్జేషన్, ఆ కాన్వర్జేషన్నే మర్చిపోయారు. అంటే ఇప్పుడు ఎవరో మాట్లాడారు, ఫోన్ చేశారు, ఆ ఫోన్లో మాట్లాడుతూ ఉన్నారు, ఒక విషయం మర్చిపోయారంటే అది వేరే, బట్ ఆ ఫోన్ మాట్లాడిందే వాళ్ళు మర్చిపోయారంటే డెఫినెట్గా సిగ్నిఫికెంట్. పొయ్యి మీద సపోజ్ ఏమైనా పెట్టేసి మర్చిపోయారు, చాలా మంది మర్చిపోతారు, మాడిపోతుంది, మళ్ళీ వచ్చినాక చూసుకొని మాడిపోయింది అనుకుంటా. అది కూడా కొందరికి అంటే అంత ముందు ప్రాబ్లం లేదు, ఇప్పుడే వచ్చిందంటే డెఫినెట్గా సిగ్నిఫికెంట్. సో ప్రీ ఎగ్జిస్టింగ్ స్టేట్ నుంచి ఎక్కువ అయింది అంటే డెఫినెట్గా అబ్నార్మల్. బట్ కొందరు ఏమంటారంటే ఇప్పుడు మాడిపోయింది, ఎక్కడ వాసన వస్తుంది, కానీ మా ఇంట్లో కాదు, అది వేరే ఇంట్లో ఉంది, అసలు దాని గురించి పట్టించుకోవట్లేదు, అసలు అప్పుడు కూడా గుర్తు రావట్లేదు అంటే డెఫినెట్గా సిగ్నిఫికెంట్. సో అలా ఇట్ డిపెండ్స్ అపాన్ ద ప్రీ ఎగ్జిస్టింగ్ స్టేట్. బట్ డెఫినెట్గా థింగ్స్ లైక్ అంటే ఇప్పుడు దారి మర్చిపోయారు, బయట అంటే తెలిసిన దారి మర్చిపోయారు, డబ్బుల సంగతి మర్చిపోయారు, ఫోన్ వచ్చింది మర్చిపోయారు, ఇవన్నీ చాలా సిగ్నిఫికెంట్. మిగతావన్నీ చిన్నవి కీస్ మర్చిపోవడం, పేపర్ మర్చిపోవడం ఇట్స్ ఓకే, పార్కింగ్లో నంబర్ మర్చిపోవడం ఇట్స్ ఓకే. సో డాక్టర్ గారు ఇంకొకటి, సాధారణంగా ఇప్పుడు మనం కొన్ని సినిమాలు చూస్తాం, లిమిట్లెస్ అనే ఒక సినిమా ఉంది, అందులో ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే అతను న్యూరాన్స్ అన్ని బాగా యాక్టివేట్ అయ్యి చిన్నప్పుడు కూడా గుర్తొచ్చి అనలైజ్ ఎక్కువ పెరిగి లాంగ్వేజ్ బాగా వచ్చి చాలా బాగా పనిచేసి ఆ రకంగా మెదడు పనితీరును పెంచి చేస్తుంది. లూసీ అని ఒక మూవీ వచ్చింది, అందులో కూడా సేమ్ ఒక డ్రగ్ కడుపులో వెళ్ళడం ద్వారా
సో అంటే అసలు ఒక డ్రగ్ అనేది మనిషి యొక్క మేధస్సును పెంచే అవకాశం ఉందా? ఇప్పుడు ఆ దిశగా ఎలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి? ఇది సాధ్యమయ్యే అవకాశం ఉందంటారా? లేదు, అలా ఇప్పుడు ప్రస్తుతం అయితే మందులతో అలా సాధ్యం లేదు. బట్ అటెన్షన్ కాంపనెంట్, అటెన్షన్ని ఫోకస్ చేయడం అన్నది కొన్ని మందులతో పెరుగుతాయి. యాంఫిటమిన్స్ అన్న టాబ్లెట్ మెడికేషన్స్తో కొంచెం అటెన్షన్ ఎక్కువ అవుతాయి. స్పెషల్లీ చిన్నపిల్లల్లో అటెన్షన్ డెఫిసిట్ హైపర్కైనెటిక్ మూమెంట్, హైపర్కైనెటిక్ డిజార్డర్ అంటారు, ADHD అని. అంటే పిల్లలు స్పెసిఫిక్గా ఫోకస్ చేయలేరు, కూర్చోలేరు, వాళ్ళకి అది ఇస్తే కొంచెం అటెన్షన్ ఫోకస్ చేయడానికి మందులు ఉన్నాయి. బట్ అది న్యూరాన్స్ని కెపాసిటీ పెంచట్లేదు, ఓన్లీ థింగ్ వాళ్ళ అటెన్షన్ని పెంచగలుగుతాం. కొన్ని మందులు అయితే ఉన్నాయి, మెథాల్ఫెనిడేట్, యాంఫిటమిన్స్, ఇవన్నీ కొన్ని మందులతో కొంచెం అటెన్షన్ పెంచితే వాళ్ళు పని మంచిగా చేయగలుగుతారు. అంటే ఇది డిజీజ్ ఉన్న వాళ్ళకే పనిచేస్తాయి. ఆల్రెడీ బాగా అటెన్షన్ ఇచ్చే వాళ్ళకి పెద్దగా ఇంప్రూవ్మెంట్ రాదు. ప్రస్తుతం అయితే మందులు లేవు. ఇంకోటి మేడం, యాక్చువల్గా మనం శారీరక శ్రమ చేస్తాం, జిమ్కి వెళ్తాం, వాకింగ్ చేస్తాం, రన్నింగ్ చేస్తాం. సో అది మన బాడీని, అంటే ముఖ్యంగా మన శరీర భాగాల్ని, అవయవాల్ని బలంగా ఉంచుతుంది. సో అదే రకంగా మేధస్సుకి ఎలాంటి ఎక్సర్సైజులు ఉన్నాయి, దాని యొక్క పనితీరు మెరుగుపడాలన్నా కానీ, దాని యొక్క అనలైజింగ్ కానీ, కాంప్రిహెన్సివ్ స్కిల్స్ పెరగాలంటే అంటే ఎటువంటి కార్యక్రమాలు లేదా ఎటువంటి ప్రాసెస్ల ద్వారా దాని యొక్క పనితీరు మెరుగుపడే అవకాశం ఉంటుంది? తద్వారా అంటే సాధారణంగా విద్యార్థులకు కానీ లేదా అకాడమిషియన్లకు కానీ ఉపయోగపడే ఏదైనా టిప్స్ లాంటి లేదా సూచనలు ఏమైనా చెప్తారా? లాజికల్ థింకింగ్ ఉన్న ఏదైనా ఆలోచనలు ఉంటే పెరుగుతాయి. యాక్చువల్గా లాజికల్ అంటే మ్యాథమెటికల్ సొల్యూషన్స్, లేకపోతే కొంచెం ఇప్పుడు సుడోకు అన్న గేమ్స్, ఇలాంటి దాంతో కొంచెం బ్రెయిన్ యాక్టివిటీ పెరుగుతుంది. లాంగ్వేజెస్ నేర్చుకుంటే, కొత్తగా లాంగ్వేజెస్ నేర్చుకుంటే కొంచెం పెరిగే అవకాశం ఉంది. బట్ ఇది ఇట్స్ నాట్ లైక్ అంటే చేసేస్తే మనకి రావు అని కాదు, బట్ వచ్చే అవకాశం కొంచెం తగ్గిస్తాయి. దట్ ద హోల్ రిస్క్ ఆఫ్ గెట్టింగ్ ద డిమెన్షియా కొంచెం తగ్గిస్తాయి. బట్ లాజికల్ థింకింగ్ ఉన్న ఆలోచనలు ఉంటే బెటర్. ఏ పని అయినా చేయొచ్చు. అంటే ఇప్పుడు సొసైటీ ఈజ్ బికమ్ లైక్, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో రీల్ చూడడము, ఫేస్బుక్లో రీల్ చూడడము, లేకపోతే వీడియోసే చూస్తూ ఉండడం కాకుండా జస్ట్ మనం వేరే ఏమైనా మన వైపు నుంచి చేయగలిగితే బెటర్. ఈవెన్ ఆర్ట్, పెయింటింగ్, డ్రాయింగ్, దే ఆల్సో హెల్ప్ టు ఇంప్రూవ్ అవర్ మెంటల్ కెపాసిటీ. బట్ లాజికల్ గేమ్స్, లాజికల్ ప్రాబ్లమ్స్ సాల్వింగ్ చేయడం బెటర్. అంటే నేను ఎందుకంటున్నా అంటే ఏదైనా అని, బికాస్ మనం ఇప్పుడు సపోజ్ ఒక పర్సన్ ఇప్పుడు ఆఫీస్కి వెళ్తున్నారు అనుకోండి, ఆయన ఆఫీస్ పని వదిలేసి లాజికల్ గేమ్స్ ఆడమని, ఆయన ఉన్న ఆఫీస్లో ఉన్న లాజికల్ టాస్క్స్ ఇంపార్టెంట్. సో అవి చాలు. అంటే మేడం, అంటే ఇప్పుడు సాధారణంగా పుట్టిన పిల్లల్లో ఒక్క మనిషికి, ఒక విద్యార్థికి ఇంకో విద్యార్థికి ఇంటెలిజెంట్ ఐక్యూలో తేడా ఎందుకు ఉంటుంది? యాక్చువల్గా ఐక్యూ ఎలా అంటే ఏర్పడుతుంది ఒక మనిషికి? ఐక్యూని మార్చాలన్నా కానీ, ఇంకొద్దిగా తెలివిగల వ్యక్తిగా మారాలంటే ఏం చేయాలి? యాక్చువల్లీ ఐక్యూ అన్నది ఇంటెలిజెంట్ కోషెంట్. అది నార్మల్గా మనం పుట్టినప్పుడు మనం ఉన్న జెనెటిక్ మేకప్తోనే వస్తుంది. నరాలు, మన బ్రెయిన్లో ఎన్ని నరాలు ఉన్నాయో దాన్ని బట్టే ఉంటుంది, న్యూరాన్స్ బట్టి. ఐక్యూ పెంచడం అన్నది అగైన్ అంటే కొంచెం యాక్టివిటీస్ ఎక్కువ ఫోకస్ చేసి వాళ్ళకి స్పెసిఫిక్గా నేర్పిస్తే బెటర్. ఐక్యూ మా మెడికల్ ప్రొఫెషన్ పరంగా చూస్తే వీఆర్ నాట్ బాదర్డ్ అబౌట్ హయ్యర్ ఐక్యూ, వీఆర్ ఓన్లీ వరీడ్ అబౌట్ తక్కువ ఐక్యూ గురించి ఆలోచిస్తాం. సో ఐక్యూ అన్నది వెన్ యూ క్యాల్కులేట్ ఐక్యూ, ఇట్ ఈస్ బేసిక్లీ మీ ఏజ్, మీ మెంటల్ ఏజ్ బై యువర్ యాక్చువల్ ఏజ్. సో ఐక్యూ, నార్మల్ ఐక్యూ షుడ్ బి అరౌండ్ 100, బికాస్ మెంటల్ ఇంటూ 100%. సో 100% ఉండాలి. సో 100% కన్నా ఎక్కువ ఉన్న ఐక్యూ గురించి మేము వరీ అవ్వము. దాన్ని ఎలా 100 కన్నా ఎక్కువ చేయాలి అని కూడా చెప్పము. బట్ ఇఫ్ యు ఆర్ ఫోకసింగ్ ఆన్ అ పర్టికులర్ టాస్క్, దాన్ని ఎక్కువ మల్టిపుల్ టాస్క్స్లో ఒక్కొక్క స్టేజ్లో పెట్టిస్తే ఇంప్రూవ్ అవుతారు. బట్ లోవర్ ఐక్యూ గురించి మాకు వరీ ఉంటుంది. అంటే సపోజ్ చిన్నప్పుడు బ్రెయిన్లో దెబ్బ తగిలింది, సెరెబ్రల్ పాల్సీ వచ్చింది, వాళ్ళకి లోవర్ ఐక్యూ ఉన్నప్పుడు స్పెసిఫిక్గా ఒక్కొక్కరిని కూర్చోపెట్టి మెల్లగా నేర్పిస్తూ ఉంటే ఐక్యూ కొంచెం పెరిగే అవకాశం ఉంది. సో డాక్టర్ గారు, అంటే మీ దశాబ్దాలకు పైగా మీ అనుభవంలో ఎన్నో కేసులు చూస్తుంటారు. సో మీకు మనసుకు హత్తుకున్న కేసులు ఏంటి? సో ఏవి మీరు చాలా చక్కగా చేసి ఒక ఇంపాక్ట్ఫుల్, అంటే మీకు ఎప్పుడైనా కానీ బాగా చేశారన్న థ్యాంక్స్ గివింగ్ కానీ అటువంటి 1-2 కేసుల గురించి వివరిస్తారా? ఎలా చేశారు, ఎట్లా?
ఓకే, మాకు యాక్చువల్లీ చాలా కేసులు ఉన్నాయి అండ్ ఎవ్రీ కేస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టు మీ. బట్ ఒక్క కేసు మాత్రం, ఐ మీన్ 2 కేసెస్ ఐ కెన్ టెల్. వన్ స్మాల్ చైల్డ్, ఆ పాపకి డిస్టోనియా అన్నాము. డిస్టోనియా అంటే చేతుల కాళ్ళు వంకరైపోతాయి సడన్గా. టోన్ ఒక ఇలా నిల్చునే వాళ్ళు ఇలా పెట్టేయడం, కానీ వంగిపోవడము, కాళ్ళకి చేతికి వంకరపోవడం లాగా ఉంటుంది. సో నడుస్తున్నప్పుడు ఆ పాపకి అంటే అదర్వైజ్ మెదడు బాగుంది. ఓన్లీ థింగ్ ఈజ్ మన మజిల్ ఒక పొజిషన్లో లేకుండా టైట్గా అయిపోతాడు ఇంకొక పొజిషన్లో. సో ఆ పాపకి అంటే ఒక వెన్ షీ వాజ్ అరౌండ్ 10 years 11 years ఆ పాపకి ఎక్కువ అవుతా ఉండింది ఆ జబ్బు. డిస్టోనియా అన్న జబ్బు వాళ్ళ ఫాదర్ కూడా ఉంది. డిస్టోనియా సేమ్ ఆయనకి జబ్బు ఉంది, ఆయనకి తెలుసు కాబట్టి ఆయన జబ్బు ఉందని పాప కూడా గుర్తించి తీసుకొచ్చారు. సో ఆ పాపకి మేము డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ చేసాం యాక్చువల్గా. సో డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ చేసినప్పటికీ ఆ పాప బాగా ఇప్పుడు మంచిగా నడుస్తుంది, స్కూల్కి వెళ్తుంది, ఆడుకుంటుంది. ఇంకా వాళ్ళ నాన్న ఇంకా చేయించుకోవట్లేదు. ఎందుకు అంటే ఆయనకి ఇప్పుడు ఆయనే హీఈస్ ఎర్నింగ్. సో ఆయన అంత డబ్బులు అంటే మేము నిమ్స్లో ఉన్నప్పుడే వీ ప్లాన్డ్ ఇట్ అండ్ వీ డిడ్ ఇట్ ఇన్ సిఎన్సి. బట్ ద థింగ్ ఈజ్ దట్ ఆయనే ఎర్నింగ్. ఇప్పుడు ఆయన జాబ్ వదిలేసి సర్జరీ చేయించుకోవడానికి కూడా అంత టైం లేదు. అంటే ఆయనకి అంత అంటే బికాజ్ ఆయన చేసే పనికి వాళ్ళ మొత్తం కుటుంబం నడుస్తుంది. బట్ ఆ పాప ఇంప్రూవ్మెంట్తో ఆయనకున్న ఆనందం ఇంకా దట్ వాజ్ అమేజింగ్. సో ఇట్ ఈస్ లైక్ ఇప్పుడు కూడా అంటున్నారు అంటే బ్యాటరీ చేంజ్ చేయాలి ఒక 5 సంవత్సరాల తర్వాత, అంటే పాపదే ఫస్ట్ చూద్దాము, నాది తర్వాత చూసుకోవచ్చు. ఆయన డిస్టోనియాతో అంటే డిస్టోనియా ఇప్పుడు ఆల్మోస్ట్ ఆయన ఇలా వంకర పెట్టి ఇలా చేతులు పెట్టి నడుస్తారు. అంటే ఆయన చూస్తే మీకు అంటే ఇవి ఫీల్ బ్యాడ్ లైక్ అంటే మా వైపు నుంచి ఇంకా మీకు వీ విల్ ట్రై టు డూ అ ఫ్రీ DBS, మేము అంత ఇంప్లాంట్ తెప్పిస్తామన్నా కూడా ఈవెన్ దట్ మనీ అండ్ ద టైం దట్ అంటే కొంచెం భయం కూడా ఉంది ఆయన. అంటే ఇప్పుడు హాస్పిటల్ అయినాక ఒక 3 నెలలు ఆగాలి, ఇప్పుడు ఆ 3 నెలల్లో పని చేయడం ఎలా అని. బట్ పాప మాత్రం చాలా బాగుంది. సో షీ ఈజ్ ఇంప్రూవ్డ్ సో మచ్ దట్ వీఆర్ వెరీ హ్యాపీ విత్ ఇట్. ది అదర్ పేషెంట్ ఇస్ దట్ ఒక బాబు, వాడికి పుట్టుకతో డెఫ్నెస్ అంటే ఆయన వినపడడం లేదు. ఆయనకి కొంచెం స్లోగా రాయడం ఇబ్బంది వచ్చి ఆయన కూడా వంకరాయి. దిస్ ఇస్ ఆల్సో డిస్టోనియా. సో డిస్టోనియా వాడితో వచ్చేటప్పటికి వాడుకి సర్జరీ చేసినాక హీ ఈజ్ ఇంప్రూవ్డ్ వెల్. ఆయనకి యాక్చువల్గా కాక్లియర్ ఇంప్లాంట్ కూడా చేయొచ్చు. సో ఇప్పుడు నాట్ జస్ట్ ద డిస్టోనియా బట్ ఇంప్లాంట్ చేసి ఆయన వినపడడం కూడా చేసుకోవచ్చు అని. వేరే చాలా మా పార్కిన్సన్స్ డిసీజ్ పేషెంట్స్ అందరూ దే ఆర్ వెరీ వెరీ ప్రెషియస్ టు అస్. వీ హ్యావ్ వన్ ఫ్రెంచ్ టీచర్ ఇన్ చెన్నై. సో నేను చదువుతున్నప్పుడు ఆమెకి సర్జరీ అయింది పార్కిన్సన్స్ డిసీజ్. ఆమెకి జబ్బు వచ్చింది 38 yearsకి. 38 years నుంచి ఆమె స్టార్ట్ అయింది ఎలా అంటే ఆమెకి చపాతీ చేస్తున్నప్పుడు చపాతీ రౌండ్గా రావట్లేదు అంటే గోల్గా రావట్లేదు అని ఆమె చెక్ చేస్తే ఎడం వైపు కదలట్లేదు, ఎక్కువ కుడి వైపు కదులుతున్నట్టు ఎడం వైపు కదలట్లేదు, అందుకని ఇంకా చపాతీ రౌండ్గా రావట్లేదు. సో అలా పార్కిన్సన్స్ డిసీజ్ అని ఆమెకి తెలిసింది. అంటే ఎడం చేయి పని చేయట్లేదు అని, అంటే స్లో అయింది అని. సో దాని తర్వాత మెడిసిన్స్ వేసుకున్నాక షీ వాజ్ గుడ్. దెన్ ఆఫ్టర్ దట్ షీ 42-43 yearsకి షీ యాక్చువల్లీ అండర్వెంట్ సర్జరీ, DBS డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ సర్జరీ. ఇప్పుడు 63 years. ఇప్పుడు యాక్చువల్గా చెప్పాలంటే నాకన్నా ఫిట్ తను. షీ సైక్లింగ్, షీఈ్ రన్నింగ్ ఎవ్రీ డే, షీఈ్ డూయింగ్ అ లాట్ మోర్ వర్క్ దెన్ ఐ యామ్. అవి కాకుండా షీఈ్ బికమ్ అవర్ అంబాసిడర్ ఫర్ డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్. ఎందుకంటే ఇది అప్పుడు కాలంలో ఇంకా అంత అంటే 20 years బ్యాక్ అంత అంటే ఐ మీన్ 15 to 16 years బ్యాక్ అంత మందికి తెలియదు. సో ఆ DBS ఉంది, ఒక సర్జరీ ఉంది, దాంతో ఇంప్రూవ్మెంట్ ఉంది. ఇది నిమ్స్లో. సో తన ఆడవచ్చు, దట్ ఈస్ హర్ సిస్టర్ ఇన్ లాకి ఆమెనే గుర్తించింది పార్కిన్సన్స్ డిజీజ్ అని. ఆమె గుర్తించి ఆమె మందులు తెప్పించి మళ్ళీ ఆమె తీసుకొచ్చి ఆమె కూడా సర్జరీ చేయించి కూడా ఇద్దరు బాగున్నారు. సో ఇట్ ఈస్ లైక్ వీఆర్ నాట్ జస్ట్ డూయింగ్ ద సర్జరీ బట్ షీఈస్ ఆల్సో స్ప్రెడ్ ద వర్డ్ అక్రాస్. గ్రేట్. సో అవేర్నెస్ విషయానికి వస్తే మేడం, యాక్చువల్గా ఇప్పుడు భారత్ అనేది ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశం. సో ఆల్మోస్ట్ 140 కోట్లకు పైగా జనాలు ఉన్నారు. బట్ న్యూరాలజిస్టుల సంఖ్య చూస్తే 2500 ఉంది. సో 5 లక్షల మందికి ఒక న్యూరాలజిస్టు. సో మీరు అంటున్నారు థ్రాంబోలిసిస్ ఎందుకు చేయించుకోవట్లేదు అంటే అవగాహన లేక. సో అంటే మరి ఈ నెంబర్స్ మనకు సరిపోతాయా? సో భవిష్యత్తు మీద మీ అంటే అభిప్రాయం ఏంటి, ఎట్లా ఉంటే బాగుంటుంది? నంబర్స్ ఇప్పుడు సరిపోవట్లేదు, బట్ గవర్నమెంట్ అన్ని చోట్ల కూడా సీట్స్ అన్నీ పెంచాయి.
సో ఈ మధ్యన అట్లీస్ట్ కొంచెం నంబర్స్ బాగా పెరిగినాయి. ఇప్పుడు మనకి తెలంగాణ స్టేట్లో మేబీ అరౌండ్ 14 to 15 న్యూరాలజిస్ట్ పర్ ఇయర్ బయటకు వస్తున్నారు. అంతకుముందు అంటే 4-5 అలా నుంచి ద నంబర్స్ హ్యావ్ ఇంక్రీజ్. సో అంటే ఇప్పుడు దట్ వే ద గవర్నమెంట్ ఆల్సో ఈస్ టేకింగ్ గుడ్ స్టాండ్. డిఎం సీట్స్ అన్ని చాలా కోర్సెస్లో పెరిగినాయి, న్యూరాలజీలో కూడా బాగా పెరిగినాయి. ఇప్పుడు ఆ డిఎం కాకుండా మాకు డిఎన్బి అని ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా మేము వీఆర్ టేకింగ్ డిఎన్బి స్టూడెంట్స్ అండ్ టీచింగ్. సో ఇప్పుడు ఇక్కడ ఈ హాస్పిటల్లో కూడా ఇప్పుడు 1 సంవత్సరం అయినాక we're expecting a DNB seat to come. So much కూడా already DNB. So number of neurologists ఇప్పుడు పెరుగుతున్నారు. సో హోప్ఫుల్లీ ఇంకొక 4-5 సంవత్సరాల్లో ఒక సిగ్నిఫికెంట్ నెంబర్ అంటే ఇప్పుడు డబుల్ అవుతారు. సో దట్ వే ఇట్ షుడ్ బి బెటర్. సో అంటే ఇంకా ఫైనల్ క్వశ్చన్కి వస్తాం మేడం. సాధారణంగా ఇప్పుడు వచ్చే 10-20 ఇయర్స్లో ఈ న్యూరాలజీ విభాగంలో జరిగే ఆవిష్కరణలు ఏంటి, మీ అంచనా ఏంటి? వాట్ ఎక్సైట్స్ యు మోర్? దీని మీద పరిశోధన జరుగుతుంది, ఇది వస్తే రోగుల భవిష్యత్తు బాగా మారే అవకాశం ఉంటుందని చెప్పేసి అనుకునే ఆవిష్కరణలు ఏంటి? ఓకే, సో యాక్చువల్లీ మూమెంట్ డిజార్డర్కి వచ్చింది దాని అంటే ఆవిష్కారాలు ఎక్కువ అవుతున్నాయని. సో మూమెంట్ డిజార్డర్స్లో ఇప్పుడు చాలా వరకు ఈ డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ బాగా ఇంప్రూవ్ అయింది. బట్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అడాప్టివ్ డీబీఎస్ అంటాం. అంటే ఒకసారి వైర్ పెట్టినాక కరెంట్ పెంచడం కాకుండా మనకి లోపల బ్రెయిన్లో సిగ్నల్ తీసేసుకొని దాన్ని బట్టి మనకి స్టిమ్యులేషన్ ఆటోమేటిక్గా స్టిమ్యులేషన్ ఇచ్చే మన కార్డియాక్ హార్ట్ పేస్ మేకర్స్ లాగా. సో ఇవి డీబీఎస్ కూడా అడాప్టివ్ డీబీఎస్ కిందకి వస్తాయని ఇప్పుడు ఆల్రెడీ ఒక ప్రోటోటైప్ వచ్చింది. సో ఫ్యూచర్లో ఇంకా రావచ్చు అని. అవి కాకుండా ఇప్పుడు ఎపిలిప్సీకి కూడా అలానే ఇలా ఐ మీన్ రిసెప్టివ్ న్యూరోస్టిమ్యులేషన్ అని. ఇప్పుడు ఎపిలిప్సీ అంటే ఫిట్స్. సో ఫిట్స్ వచ్చే ముందే మనకి ఇప్పుడు హార్ట్లో ఎలక్ట్రిసిటీ అంటే ఇప్పుడు మనకి అరిథ్మియాస్ వచ్చే ముందు వాళ్ళు ఐసీడీస్ పెట్టేటట్టే బ్రెయిన్లో కూడా వాళ్ళు ఫిట్స్ వచ్చే ముందే అవగాహన తీసుకొని అంటే ఆ సెన్సింగ్ చేసి దాన్ని బట్టి కరెంట్ ఇచ్చి దాన్ని స్టిమ్యులేట్ చేయడం అవుతుంది. దట్ ఈస్ అది అంటే ఇప్పుడు ఇలా ఎలక్ట్రానిక్ వైపు. అవి కాకుండా ఇప్పుడు మనకి స్ట్రోక్లో కొన్ని డివైసెస్ వచ్చినాయి వేర్ బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ అని. సో ఒక గ్యాడ్జెట్ లాగా పెట్టుకుంటే ఆటోమేటిక్గా మన బ్రెయిన్ ఆలోచనతో చేతులు కాళ్ళు కదిలించడం. సో పెరాలిసిస్ ఉన్న వాళ్ళకు కూడా ఒక స్పెసిఫిక్ ప్రాసెసెస్ పెట్టి వాళ్ళు కదిలించడం స్టార్ట్ అవుతుంది. ఇవి కాకుండా యాక్చువల్గా ఎక్సైటింగ్ డిస్కవరీస్ ఏంటంటే ఇప్పుడు మనకి స్పెసిఫిక్గా ఒక జలు పరంగా ఉన్న జబ్బులకి మాత్రం చాలా అడ్వాన్స్మెంట్ వస్తుంది. సో ఒక స్పెసిఫిక్ జబ్బుని తీసుకొని ఈవెన్ ఒక్క పేషెంట్ ఉన్నా కూడా ఆ పేషెంట్కి ఉన్న అబ్నార్మాలిటీని చూసి దానికి తగినట్టు మనం ఒక జీన్ థెరపీ తయారు చేసి ఇవ్వడం అన్నది సాధ్యమైంది. అంటే మేబీ నాట్ అ ఫుల్లీ అప్లికబుల్ థెరపీ బట్ ఇట్స్ ఆల్రెడీ ఒక 1 or 2 కేసెస్కి అయినాయి. సో అలా అయితే చిన్న పిల్లలకి వచ్చే జనుపరంగా ఉన్న జబ్బులన్నీ మనం మార్చగలుగుతాం. సో దట్ విల్ బీ ద డే వేర్ వీ కెన్ కంట్రోల్ ఆల్ ద న్యూరలాజికల్ డిజార్డర్స్. సో థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ విలువైన ఏదైతే సూచనలు ఉన్నాయో అవగాహన, సో సమాజంలో ఈ న్యూరాలజీ పట్ల మరింత అవగాహన పెంచుతుందని చెప్పి నమ్ముతున్నాం. సో వ్యూవర్స్, ఇది ఈ వారం డాక్టర్ స్టాక్. వచ్చే వారం మరో డాక్టర్ కలుగుతాం. చూస్తూనే ఉండండి మెడ్ ప్లస్ 1 TV.